సో, ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి? ఇదెప్పుడూ పెద్ద సమస్య నాకు. ఎందుకంటే అది అక్కడ మిత్రుడు సిద్ధు మంచి ప్రారంభమే చేశాడని అనుకున్నాను నేను. చింతకాని, చింతకాని ప్రస్తావన వస్తే చాలు నాకు అప్పుడు ఆ రోజుకి ఇక అన్నం ముట్టక్కర్లేదు. మా గోపాలు పద్యం గూడా బాగా చదివాడు నిజానికి. నాకది చాలా ఎప్పుడు చదివినా గూడా కళ్ళనీళ్ళు తెప్పించే పద్యం అది. ఆహ్, ఎందుకంటే అది నేను ఇక్కడికొచ్చిన మొదట్లో రాసిన కవిత అది. చాలా గుర్తొచ్చేవాళ్ళు అందరూ కూడా. దూరం అమ్మ రోజు ఏడ్చేది. ఏం చేస్తావు అంత దూరం వెళ్లి ఏదో ఇక్కడే చిన్న ఉద్యోగం చేసుకోవాలి. నాకెవడు ఉద్యోగం ఇవ్వలేదు. ఉన్న మంచి ఉద్యోగం వదిలేసాను నేనక్కడ. అది వేరే విషయం మళ్ళీ మాట్లాడతా దాని గురించి. చింతకాని మా మిత్రులందరికీ తెలుసు ఇవాళ ఇక్కడున్న మిత్రులందరికీ తెలుసు. చింతకాని మా సుభాషిణి ఇంటి వైపు వచ్చినప్పుడు చింతకాని వెళ్ళి నేను చదివిన స్కూలు, తిరిగిన వీధులు, మా అక్కడి రైల్వే స్టేషన్ అవన్నీ తను వాటి దగ్గర ఫోటో దిగి మంచి ఫేస్‌బుక్‌లో చాలా మంచి రివ్యూ రాసింది. చింతకాని దగ్గర నుంచి మొదలుపెడితే ఎక్కడికెళ్ళాలి, ఏమిటి అన్నది సందేహం అవుతుంది. ఎందుకంటే చింతకానిలో ఉండగా నాకేమి పెద్దగా కవిత్వపు వాసన మా ఊళ్ళో కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ చాలా బలంగా ఉండేది. మా ఇంటి చుట్టూ కూడా ఎర్ర జెండాలు ఎగురుతూ ఉండేవి. పెద్ద సభలు అవి చిన్న ఊరది. చిన్న ఊరే కానీ సభలు చాలా బాగా జరిగేవి. చేసేవాళ్ళు. ఇక్కడ మిత్రుడు కిలారు హరిప్రసాద్ అని కొత్తగూడెంలో ఇతను ట్రేడ్ యూనియనిస్ట్. వాళ్ళ కుటుంబం ఒకటుండేది. కిల్లారు గోవిందయ్య వాళ్ళు. వాళ్ళు మా ఎదురింట్లో ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని నేనెప్పుడు కూడాను. అప్పుడు నాన్నగారు అరసంలో చాలా యాక్టివ్‌గా ఉండేవారు. ఆయన విశాలాంధ్రలో కొంతకాలం పనిచేశారు. తర్వాత ఆహ్, ఖమ్మం జిల్లా అభ్యుదయ రచయితల సంఘానికి పనిచేశారు. నాకిప్పటికీ గుర్తు చాలా పెద్ద ఎత్తున నవలా సదస్సు జరిగింది ఖమ్మంలో. మా ఎస్వి గారికి బాగా గుర్తుండుండాలి. ఆ డేట్స్ అవన్నీ కూడా. అప్పట్లో ఖమ్మం అంటే మేమింకా ఖమ్మం రాలేదు అప్పటికి. కానీ నాన్నగారికి ఖమ్మం జిల్లాలో చాలా మంది అభ్యుదయ సాహిత్య మిత్రులతో పరిచయాలు, స్నేహాలు ఉండేవి. ఆహ్, ఆశ్చర్యం ఏంటంటే మా ఇద్దరు అంటే అమ్మ వైపు ఫ్యామిలీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళే. ఒక రక ఇద్దరు అంటే వాళ్ళిద్దరూ కూడా పార్టీకి అంకితమైన మనుషులు. మా నాన్నగారైతే మొత్తం అక్కడ ఖమ్మం, విజయవాడ మధ్య ఎర్రుపాలెం అప్పుడు కస్టమ్స్ ఇదిగా ఉండేది. సిద్ధు చెప్పిన నా అసలు పేరు మహబూబ్ అలీ అని ఉంది గదా! అది ఎవరికీ తెలియదు నిజానికి. ఆ మహబూబ్ అలీ అనేది మా తాతగారి పేరు. ఆయన కస్టమ్స్ హెడ్. బ్రిటిష్ ఆంధ్రాకి, నిజాం స్టేట్‌కి మధ్యలో ఎర్రుపాలెంలో కస్టమ్స్ హెడ్‌గా ఉండేవారాయన. ఆహ్, ఎరుపాలెం స్టేషను, మధిర స్టేషన్ దాకా మాకు భూములుండేవి ఆ రోజుల్లో. చాలా ఖరీదైన భూములవి ఇప్పుడు. కోట్ల ఖరీదు. మా అమ్మ మొన్న లాస్ట్ ఇయర్ చనిపోయింది. చనిపోయేంత దాకా మా నాన్నగారిని తిడుతూనే ఉంది. అసలెవడైనా అంత విలువైన బంగారం లాంటి భూములు అలా అప్పనంగా ఇచ్చేస్తారా అని. ఎందుకంటే ఆయన పాపం ఆ విషాదం ఏంటంటే ఆయనెప్పుడు సొంతింట్లో బతకలేదు ఆయన. ఆయనెప్పుడు అద్దె ఇంట్లోనే ఉన్నాం మేము ఖమ్మంలో ఉన్నప్పుడు. ఇంత ఆస్తి ఉండి గూడా, ఆస్తిలో ఏమి ఆయనకు దక్కలేదు. పార్టీకిచ్చేశారు ఉన్నవంతా. తర్వాత ఆస్తి సంపాదించాలన్న ఆలోచన రాలేదు. ఎందుకంటే ఆయన ఆ ప్రైవేట్ ఆస్తి అనే భావనకి ఆయన వ్యతిరేకంగా ఉండేవాడు. ఖమ్మంలో అద్దె ఇంట్లో అదే 2 గదుల అద్దె హీరాలాల్ మోరియా గారింట్లో ఉండేవాళ్ళం మేము. చాలా పెద్ద రచయిత హీరాలాల్ మోరియా గారు ఖమ్మంలో. ఆయన 2 గదుల ఇంట్లో ఉండేవాళ్ళం. ఒక ఆరుగురు ఫ్యామిలీ మాది. మా అమ్మమ్మ ఉండేది. మా పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ గూడా మాతోనే ఉండేది అప్పట్లో. సో, అంతా ఒక 10 మంది ఉండేవాళ్ళం 2 గదుల్లో ఆ రోజుల్లో. అది చాలా కష్టంగా ఉండేది. ఆహ్, అప్పుడు ఆయన హిందీ పండిట్‌గా అంటే విశాలాంధ్రలో పనిచేసి కొంతకాలం తర్వాత హిందీ పండిట్‌గా
ఖమ్మం జిల్లా వైపు వచ్చారాయన. అప్పట్లో ఇంకా ఇప్పుడంటే టీచర్లకి జీతాలు బాగొస్తున్నాయని అనుకుంటున్నాను నేను కనీసం. కానీ ఆ రోజుల్లో ఆయన బతకలేక బడి పంతులే. కానీ ఒక సాహిత్య అన్వేషిలాగా ఆయన బతికాడు. ఇప్పటికీ కూడా ఖమ్మం జిల్లాలో ఆయన గురించి చెప్తారు. బాగా చెప్తారు. కాబట్టి ఆయన వారసత్వం నాకు దక్కింది. అయితే చాలా కాలం పాటు ఆయన ఒక రకమైన డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయారు. పార్టీ చీలిపోవడం, పార్టీలో కొన్ని ధోరణులు ఆయనకి నచ్చకపోవడం, అగ్రవర్ణ ఆధిపత్యం నచ్చకపోవడం, వీటి వల్ల ఆయన బాగా డిప్రెషన్‌లోకెళ్ళిపోయారు చివరి రోజుల్లో. నేను 10థ్ క్లాస్ చదువుతున్నప్పుడు ఆయన చాలా డిప్రెషన్‌లో ఉన్నారు నిజానికి. అంటే అది కనిపించేది కాదు. మనిషి చాలా హుందాగా ఉండేవారాయన. గంభీరమైన మనిషి. కానీ కనిపించేవారు కాదు. కానీ మా వ్యక్తిగత జీవితంలో దాని ఇంపాక్ట్ ఉండేది. నాకు అంటే నేను కవిత్వం రాస్తున్నప్పుడు, కథలు రాస్తున్నప్పుడు నాకు 10థ్ క్లాస్ నేను పెద్దగా కవిత్వం జోలికెళ్ళలేదులెండి. ఎందుకంటే అప్పుడు ఇంకా ఇంగ్లీష్‌లో కవిత్వం రాస్తున్నాను ఆ టైంలో నేను. ఇంటర్మీడియేట్‌లో నా మొదటి కవిత అచ్చయింది. ఇంగ్లీష్‌లో అచ్చయింది. ఎడిషన్ అంది స్టేట్ వీక్లీలో పబ్లిష్ చేశాడు. మోహన్ ప్రసాద్ గారికి ఇప్పుడు చాలా చివరి రోజుల దాకా ఆయన చెప్పేవాడు ఆయన మోహన్ ప్రసాద్ గారు. అనవసరంగా తెలుగు కవిత్వం రాసావురా నువ్వు అని. అది వరుసగా వచ్చాయి. ఆ 2 ఏళ్ల పాటు ఇంగ్లీష్‌లో మిర్రర్‌లో చాలా కవితలు. ఏంటంటే మిర్రర్‌లో డబ్బులు బాగిచ్చేవాడు. మిర్రర్‌లో పోయెమ్ వచ్చేస్తే అప్పట్లోనే రూ. 100. నేను ఇంటర్మీడియేట్ చదివే రోజుల్లో ఒక కవితకి రూ. 100 అంటే చాలా పెద్ద రెమ్యూనరేషన్ అది. మేము కుటుంబం మాది చితికిపోయింది ఆ సమయంలో. ఎందుకంటే నాన్నగారికి అభ్యుదయ భావాలు ఎక్కువగా ఉండేవి. ఆయన పత్రిక పెట్టాలని ఖమ్మంలో ఒక ప్రెస్ పెట్టారు. సాహితీ ప్రెస్. ఆ పత్రిక కోసం అన్నమాట. అందులో డబ్బంతా పెట్టేశారాయన. తన డబ్బులు సేవింగ్స్ అన్నీ పెట్టేశారు. మొత్తం ప్రెస్ అంతా నష్టమైపోయింది. పత్రిక రాలేదు. ప్రెస్ నష్టంలో పడిపోయింది. దాదాపు ఆయన ఇంకా మేము చదువులు మానేసే పరిస్థితొచ్చింది ఆ టైంలో. మా అక్క పెళ్లి అయింది. ఆ పెళ్లికి కూడా విఫలమైంది. దానివల్ల ఇంకా అదనపు ఆర్థిక భారం పడింది. ఇలా రకరకాలుగా ఒక మామూలు అంటే లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబానికి ఉండే బాధలేవైతే ఉన్నాయో, ఇంటికి పెద్ద కొడుకుగా నేను వాటిని తీసుకోవాల్సొచ్చింది. అయితే డిగ్రీ చదువుతున్నప్పుడు నేను మెడికల్ కాలేజీ అప్పుడు మెడికల్ ఎంట్రన్స్ ఉండేది. నేను టాప్ 100లో వచ్చాను నేను మెడికల్ ఎంట్రన్స్‌లో. వచ్చినప్పుడు అందరూ ఊరంతా పెద్ద సందడి ఖమ్మంలో. అరే! మన ఖమ్మం కుర్రాడికి టాప్ 100 వచ్చాడు ఎంసెట్ మెడికల్ ఎంట్రన్స్‌లో. కానీ అప్పటికి నేను చాలా మారిపోయాను నేను మనిషిగా అంటే ఇంటర్మీడియేట్ దాటాక ఇది. నాకు మీద చలం ప్రభావం బాగుండేది. చలం గారు ఒక మాట అన్నాడు. డాక్టర్లు, లాయర్లు, యాక్టర్లు చచ్చిపోయిన తర్వాతే సమాజ సేవ చేస్తారు అన్నాడు చలం గారు ఒక చోట. అది ఒక్క వాక్యం నాకు చాలా బాగా నిలబడిపోయింది నా మైండ్‌లో. నిలబడిపోయి నేను మెడిసిన్ డ్రాప్ చేశాను నేను. మా అమ్మకి నా పేరు మొదట్లో డాక్టర్ అని ఉండాలని కోరిక. ఎంత కోరికంటే వాళ్ళు అప్పట్లో ఒక నేమ్ ప్లేట్ కూడా చేసి పెట్టారు. నాకు డాక్టర్ అఫ్సర్ అని. ఇదంతా నేను మెడికల్‌లో డాక్టర్ అయ్యి అంటే మెడిసిన్ కోర్స్ పూర్తి చేసి డాక్టర్ అవుతానని అనుకున్నారు వాళ్ళు. కాలేదు. అప్పుడే మా కాలేజీలో నిన్న యాకూబ్ చెప్పాడు. సిద్ధారెడ్డి కాలేజీలో బీఏ ఇంగ్లీష్ లిటరేచర్ పెట్టారు. నేను బీఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను. ఈడెవడు మెడిసిన్ మానేసి బీఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేస్తున్నాడు పిచ్చోడని ఊరంతా టాక్ ఆఫ్ ద టౌన్. నేను ఒక పిచ్చోడిని అయిపోయాను ఊళ్ళో. మా అమ్మ నాన్న కోపమొచ్చింది బాగా. నీకు మాకు సంబంధం లేదు పో అనేసారు. కానీ అది అలక మాత్రమే అనుకోండి. ఒక వారం 10 రోజులు నేను అదృశ్యమైపోయా. అది జరిగిన తర్వాత. సన్యాసం తీసుకోవాలని డిసైడ్ అయితే అప్పుడు మా వాళ్ళు గొడవ చేసి మళ్ళీ వెనక్కి పిలిపించారు. ఈ వయసులో సన్యాసం ఏంటి పిచ్చి కాకపోతే అని. సో అది పిచ్చికి పరాకాష్ట కాలం. అయితే అప్పటికి అంటే
బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ నాకు అప్పుడు యూనివర్సిటీ టాప్ వచ్చాను నేను. అమెరికన్ లిటరేచర్ చేసి స్పెషలైజేషన్ నాది. ఆ సమయంలో నిజం శ్రీరామ్మూర్తి గారు ఆంధ్రప్రభకి సండే ఎడిటర్‌గా పనిచేశారు ఆ కాలంలో. ఆయన వారం వారం నన్ను ఇంగ్లీష్ లిటరేచర్ మీద వ్యాసాలు రాయండి అని అడిగారు. అప్పుడు వరుసపెట్టి నేను ఇంగ్లీష్ లిటరేచర్ మీద తెలుగులో వ్యాసాలు రాశాను. అది ఒక మలుపు నాకు. అయితే డిగ్రీ చదవడం, సిద్ధారెడ్డి కాలేజీలో డిగ్రీ చదవడం అనేది గొప్ప అనుభవం. మిత్రుడు యాకూబులిన్న ఆ రోజుల గురించి చెప్పాడు. ఎందుకంటే ఒక చైతన్యం ఉండేది. మేము ప్రోగ్రెసివ్ స్టడీ సర్కిల్ అని ఒకటి పెట్టాం అక్కడ. ఆ స్టడీ సర్కిల్‌లో మేము లెఫ్టిస్ట్ లిటరేచర్ చదివేవాళ్ళం. మధ్యలో ఇంకొక విషయం నేను మర్చిపోయాను నేను. ఖమ్మంకి వచ్చిన కొత్తలో అంటే నేను 10థ్ గ్రేడ్‌లో ఉన్నప్పుడు స్టూడెంట్ పాలిటిక్స్‌లో చాలా యాక్టివ్‌గా ఉండేవాడిని. అప్పుడు మీకందరికీ గుర్తుంటుంది. ఎస్‌వి గారికి, మన వేణుకి వీళ్ళందరికీ గుర్తుండుంటుంది. ఖమ్మంలో హాస్టల్ విద్యార్థులపై కాల్పులు అని ఓ పెద్ద బ్యానర్ హెడ్డింగ్‌తో వార్తొచ్చింది అప్పట్లో. ఆ గొడవ ఆ ఆందోళన మేము చేసిందే అప్పుడు. పోలీసులు వెంటపడి తరిమి కొట్టారు నన్ను ఆ రోజు. ఆహా! కాల్పులు జరిగిన రోజు. కాల్పుల్లో ఏమీ కాలేదు గానీ నాకు పోలీసులు కేస్ పెట్టారు. మొత్తం టౌన్ కమిటీ పీడీఎస్‌యులో ఉన్నాను నేను. పీడీఎస్‌యు టౌన్ కమిటీ మెంబర్స్ అందరిని సెక్రటరీనప్పుడు. సెక్రటరీ పుల్లయ్య ఇక్కడున్నాడో లేదో తెలియదు గానీ, పుల్లయ్యకి తెలుసు అవన్నీ జ్ఞాపకాలు. ఆహ్, కేసులోంచి బయటపడడానికి చాలా కష్టపడాల్సొచ్చింది. ఎందుకంటే అది క్రిమినల్ కేసది. రాజ్యద్రోహ నేరం కింద ఒక రోజు లోపల పెట్టేశారు అందరిని. అయితే స్టూడెంట్ పాలిటిక్స్ లేకపోతే అందులోంచి వచ్చిన వామపక్ష భావాలు, ఆ రాజకీయ దృక్పథం లేకపోతే సాహిత్య ప్రయాణం ఇంకొక రకంగా ఉండేది. అసలు వ్యక్తిగత ప్రయాణం కూడా ఇంకొక రకంగా ఉండేది ఆ మాటకొస్తే. ఆ 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడే మాకు రాజకీయ శిక్షణా తరగతులు జరిగేవి. ఎక్కడో తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించేవాళ్ళు. అవన్నీ కూడా అంటే మార్క్స్, ఎంగెల్స్ ఆ లిటరేచర్ అంతా కూడా అంటే పార్టీ లిటరేచర్ చాలా క్రమశిక్షణతో చదివాను. చదవడం, చర్చించడం ఇదంతా జరిగేది. కానీ కవిత్వం జోలికి మాత్రం రాలేదు అప్పటికింకా. ఇంకా కవిత్వం అంటే గోడ మీద బాగా రాసేవాళ్ళం. రాతలు రాసేవాళ్ళం. నా రైటింగ్ బావుండేది ఆ రోజుల్లో. అందుకని రాత్రి రంగు తీసుకొని గోడ మీద రాతలు రాసుకుంటూ తిరిగేవాళ్ళం. అర్ధరాత్రి ఆ రోజుల్లో మీకంతే గుర్తుండే ఉంటాయి కదా! గోడల మీద విప్లవం వర్ధిల్లాలి. ఇవన్నీ ఈ విప్లవాగ్నులు ఎచ్చటివని అడిగితే పండితాపురం వైపు వేలెత్తి చూపాలి. ఇలాంటివన్నీ రాసేవాడు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపలేము. జీనా హై తో మరనా సీఖో. ఇలాంటివన్నీ జీనా హై తో లడనా సీఖో ఇలాంటివన్నీ రాసేవాళ్ళం. రాస్తున్నప్పుడు మా మిత్రులు అన్నారు. "అసలు ఇవి రాయడం ఏంటి? నువ్వు కవి నీకు ఇంత చదువుతావు నువ్వే రాయొచ్చు కదా! 2 లైన్‌లు" అని చెప్పి నన్నడిగారు. అప్పుడు నేనేం చేయడం మొదలుపెట్టానంటే, ఈ అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపలేరు ఇలాంటివి కాకుండా నా సొంత కవిత్వం రాసేవాడిని గోడల మీద. 2 లైన్‌లే. అట్లా మొదలైంది కవిత్వం రాయడం. అంటే నా కవిత్వం అనేది గోడ మీది రాత ముందు. అది చెప్పదలుచుకుంది. ఆ గోడ మీది రాత కూడా రాజకీయాల్లోంచొచ్చిందే. ఇప్పటికి కూడా నేను అంటే ఈ ఇంటి వైపు దాకా మిత్రుడు సిద్ధు ఇందాక సూఫీ గానం అన్నాడు గానీ, దానికంటే కూడా నాకు ఆ రాజకీయ దృక్పథమే నాకు బలంగా కనిపిస్తుంది. సూఫీ వాదంలో కూడా రాజకీయ దృక్పథం ఉంది. దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. చాలా వివాదాస్పదంగా అనిపిస్తుంది. తర్వాత నేను 'ఆంధ్రజ్యోతి'లో చేరడం ఒక యాక్సిడెంట్. అనుకోకుండా జరిగిందది. 'ఆంధ్రజ్యోతి'లో అంటే నేను అడవి కథ రాయడం ఇందాక సిద్ధు చెప్పాడు. అడవి కథ రాసిన తర్వాత పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు బాగా ప్రేమించేవాడు నన్ను ఆ రోజుల్లో. పురాణం గారు ఈ కుర్రాడిని మనం తీసుకోవాలి అని ముందు పురాణం గారి ప్రతిపాదన అది. అప్పుడు మేము అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో అనేసరికి నేను లేదంటే నేను డిగ్రీ పూర్తి చేస్తాను. అప్పుడు వస్తానని చెప్పాను నేను. అప్పుడు వాళ్ళు వెయిట్ చేశారు నా కోసం. 3 ఏళ్ళు వెయిట్ చేశారు. ఆ ఉద్యోగం నన్ను తీసుకోవడానికి.
కానీ డిగ్రీ అవ్వగానే ఇంగ్లీష్ లిటరేచర్ కదా! నాకు యూనివర్సిటీ టాప్ ఆహ్, సెంట్రల్ యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఇంగ్లీష్ ఎంట్రన్స్ అప్పుడు ఉండేది. ఇప్పుడు కూడా ఉందనుకుంటాను. ఎంట్రన్స్‌లో నేను టాప్ ర్యాంకర్‌గా వచ్చాను నేను. వస్తే మా వాళ్ళందరూ యాకూబ్ కూడా చాలా గొడవ చేశాడు. "అరేయ్! ఉద్యోగం ఏంట్రా చదువు ముందు కాలేజీలో, యూనివర్సిటీలో చదువుకోరా ఇంగ్లీష్ లిటరేచర్‌లో ఎవడికొస్తదిరా సీట్" అని చెప్పి, ఇంకో పిచ్చి పని చేయకని చెప్పి వాడు గొడవ చేశాడు. కానీ చాలా మంది అప్పటికి ఆర్థిక పరిస్థితి తలకిందులైపోయింది ఇంట్లో. ఫాదర్ ఆహ్, జీతం అప్పులకు సరిపోయేది ఆయన జీతం అంతా కూడా. 6 పిల్లలు ఇంట్లో. అక్క ఇంటికొచ్చేసింది విడాకులు తీసుకొని. సో, ఇదంతా కూడా చాలా విషాదం ఉండేది. ఒక మధ్య తరగతి విషాదం ఉండేది ఇంట్లో. కోపమొచ్చేది. నేనేమైనా పుస్తకం పట్టుకుంటే నాన్నగారికి కోపమొచ్చేది. "ఏం పుస్తకాలు చదువుతావురా నువ్వు? ఫిలాసఫర్ ఇప్పుడు నేనంతా బోలెడంత ఫిలాసఫీ చదివాను. ఏమైంది నా జీవితం? నువ్వు కూడా మళ్ళీ ఫిలాసఫీ ఎందుకు? హ్యాపీగా పనికొచ్చే పనులు చేసుకో" అని చెప్పి అనేవాడాయన. అంటే ఇది బయటికి కనిపించేంత గొప్పగా ఉండవు. వామపక్ష కుటుంబాలు, వామపక్ష కుటుంబాల్లో అసంతృప్తి ప్రబలినప్పుడు ఆ కుటుంబాలు చాలా దుర్భరంగా తయారవుతాయి. కానీ ఒక పట్టుదల ఉండేది బాగా. బాగా ఇంగ్లీష్ చదివేవాడిని. ఇంగ్లీష్ కవిత్వం రాసేవాడిని. ఆహ్, రాయాలి అన్న కోరిక విపరీతంగా ఉండేది. అందులోంచే ఆ కథొచ్చింది. ఆ కథ రావడంతోనే నండూరి రామ్మోహన్ రావు గారు ముందు మాట్లాడారు నాతో. నేనప్పుడు చిన్నవాడిని గదా! డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంటే ఏముంటుంది? ఏముండదు. మాట్లాడడం కూడా సరిగ్గా రాదు. కాపోతే నేను ఆహ్, ప్రసంగాలు బాగా చేసేవాడిని. కాలేజీలో ఇక అటు ఇటు తిరుగుతున్నప్పుడు, ఊళ్ళల్లో తిరుగుతున్నప్పుడు మేము అప్పుడు పీడీఎస్ తరఫున ఊరికి పల్లెళ్ళకి వెళ్దామని ఒక కార్యక్రమం పెట్టాం. పల్లెలకు వెళ్లి ప్రసంగాలు ఇచ్చేవాళ్ళం. మాకు అర్థం కాని పదాలన్నీ వాడేవాళ్ళం. అర్థ వలస, అర్థ భూస్వామ్య విధానాలు నశించాలి. ఆ పదం ఏంటో ఇప్పటికి నాకు అర్థం కాదు. కానీ అప్పుడు వాడేవాళ్ళం ఆ రోజుల్లో. ఇట్లా అంటే ఒక కట్టుబాటుండేది. రాజకీయ కట్టుబాటుండేది బాగా. ఆహ్, విజయవాడ చేరిన తర్వాత ఇక్కడ జరిగాయి చాలా మార్పులు నాకు. అందుకే నాకు బండ్ల మాధవరావు నన్ను గొడవ చేస్తుంటాడు. "నువ్వేంటి ఏదో కవిత్వం రాస్తున్నావు, కవిత్వం కాదు జ్ఞాపకాలు రాయి బెజవాడవి" అని. ఆహ్, అది అంత ఈజీగా అయ్యే పనులు గావు ఇప్పుడు. చాలా కష్టంగా ఉంటది బెజవాడ జ్ఞాపకాలు రాయడం అన్నది. ఎందుకంటే ఎంతో మందిని కలిసాను. ఎంతో మందితో అక్కడ గొడవ పడ్డాము. ఆహ్, నండూరి రామ్మోహన్ రావు గారితో గొడవ పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా సాహిత్య వేదిక ఇంత ఒక అప్పటు సాహిత్యం అనేది కేవలం ఆదివారం అనుబంధంలో ఒక్క వ్యాసంతో, ఒక కవితతో అయిపోయేది. నేను గొడవ చేసి దాన్ని లేదు ఇది పూర్తి పేజ్ ఉండాలి. మొన్న 'శ్రీనివాస్' దీనికి సంబంధించిన చరిత్ర అడిగితే చెప్పాను కొంత. లేదు ఒక పూర్తి పేజీ ఇవ్వాలి. మన కొత్త తరం వస్తుంది. అంటే ఆయన ఒప్పుకోలేదు ముందు. ఎవరు రాయరు. అదంతా మనం మళ్ళీ వాళ్ళని వెంటపడి రాయించి ఇదంతా మనకి ప్రోగ్రామ్ ఎందుకసలు? ఇంత కార్యక్రమం ఎందుకు? వచ్చినవి వేసేద్దాం అని చెప్పి ఆయన అన్నాడనమాట. లేదంటే వచ్చినవి వేయడం కాదు. కొత్త జనరేషన్ వస్తుంది. 80స్ తర్వాత ఇది. 80ల తర్వాత. చాలా కొత్త తరం వస్తుంది. కొత్త ఆలోచనలొస్తున్నాయి. కొత్త వాదాలు రాబోతున్నాయి ముందు ముందు అని చెప్పి నేను గొడవ పడ్డాను ఆయనతో. గొడవ పడితే ఆయన నేనైతే పట్టించుకోను. నువ్వు నీ ఇష్టం. నువ్వు పెట్టుకుంటే పెట్టుకో ఒక పేజీ. నాకు ఊరికే చెప్పు ముందు అని చెప్పి చెప్పాడాయన. కానీ చాలా లిబరల్‌గా ఉండేవాడాయన. నేను ఏ మాటకి ఆ మాటే చెప్పాలి. నండూరి రామ్మోహన్ రావు గారు నేను కుర్రాడిని. డిగ్రీ అయిపోయింది. చాలా వేడిగా ఉండేవాడిని. ఆవేశంగా ఉండేవాడిని. ఉద్వేగంగా ఉండేవాడిని. ఆయన కానీ ఆయన అనుమతించేవాడు పాపం. చాలా గొడవలు ఇప్పుడు నారాయణ రెడ్డి గారి విషయంలో చాలా గొడవయింది మా ఇద్దరికి. నారాయణ రెడ్డి గారు అప్పుడు నెలకొక పోయెమ్ పంపించేవాడు మాకు. ఆయన ప్రతి పత్రికకి నెలకొక పోయెమ్ చొప్పున పంపించేవాడాయన. పంపిస్తే ఆయన ప్రతి నెల ఆయన పోయెమ్ రావాలా అందులో. రాకపోతే గొడవయిపోయేది. ఆయన ఎండీ మేనేజ్‌మెంట్ దాకా వెళ్ళేవాడు ఆ రోజుల్లో. నండూరి రామ్మోహన్ రావు గారికి ఆయన ఫోను చేశాడు. ఫోను చేసి "నా పోయెమ్స్ వేయట్లేదు ఏంటి మీరు" అని అడిగాడాయన. ఏంటి నాకు తెలియదు. నేను పట్టించుకోవట్లేదు ఆ పేజీ ఆఫీసర్‌తో మాట్లాడండి అని చెప్పి ఆయన అప్పటికప్పుడు నన్ను పిలిపించి ఆయన నారాయణ రెడ్డి గారి ఫోన్‌లో మాట్లాడుతున్నాడు అవతల. నారాయణ రెడ్డి గారు అంటే ఫోన్‌లో చాలా చక్కగా మాట్లాడాడాయన. అది వేరే విషయం. అప్పటికి ఆయన పెద్దగా తెలీదాయనకి. కానీ ఆయనకి ఆహ్,
నేను ప్రతి నెల పోయం వేస్తారు ఆంధ్రజ్యోతిలో. అది సాంప్రదాయం. మీరు దాన్ని ఉల్లంఘిస్తున్నారు అన్నాడు. ఇక్కడ ఏ సాంప్రదాయం లేదండి. మేము కొత్త సాంప్రదాయాలు మొదలుపెడుతున్నాము. ఆ సాంప్రదాయాలు కొత్త సాంప్రదాయాలు ఒదిగేదే మేము పబ్లిష్ చేస్తాము. ఇంతే స్పష్టంగా మాట్లాడేవాడిని ఆ రోజుల్లో నేను. ఆ 2, 3 ముక్కలే మాట్లాడేవాడిని. చాలా స్పష్టంగా మాట్లాడేవాడిని. ఆయనకి చాలా కోపమొచ్చింది. కోపమొచ్చేసి నండూరికి మళ్ళీ 2, 3 సార్లు ఫోను చేశాడు. నండూరి పట్టించుకోలేదు. నండూరికి ఆ విషయాల్లో చాలా పట్టింపుంటుంది. ఆయనకి ఒక బాధ్యత అప్పచెప్తే అంతే. ఇక ఆయన మళ్ళీ అటువైపు రాడు. "ఆఫీసర్ ఇది నువ్వు తెలుసుకో. నాకు సంబంధం లేదు" అని చెప్పి. ఆయనకి కోపం ఎక్కడొచ్చిందంటే, కొత్త తరం కవులు చాలా మంది అప్పుడు సాహిత్య వేదికలో వచ్చేవాళ్ళు, కనిపించేవాళ్ళు. అరే! వీళ్ళందరూ కుర్రాళ్ళ కవిత్వం వేసి నాది రిజెక్ట్ చేస్తావా నువ్వు అని కోపమొచ్చింది నారాయణ రెడ్డి గారికి. ఆ తర్వాత ఆయన హైదరాబాద్‌లో కలిసారు ఒకసారి మీటింగ్‌లో. కలిసినప్పుడు గోపి గారు పరిచయం చేశారు ఆయనకి. మా ఇద్దరికి. పరిచయం చేస్తే ఆయన పైన కింద చూసాడు నన్ను. ఆపాదమస్తకం చూసి, "ఓహో! నువ్వా? ఇంతే ఉన్నావు, నువ్వు వేలడే ఉన్నావు, నీకింత పొగరెందుకు" అన్నాడాయన. పొగరుకి సైజ్‌కి సంబంధం లేదండి అన్నాను నేను. అంటే మరి అప్పుడు బక్కగా ఉండేవాడిని గదా! అది ఇలాంటి చాలా గొడవలుండేవి ఆ రోజుల్లో. అంటే 85లో సాహిత్య వేదిక మొత్తం ఫుల్ పేజీ వచ్చిందనమాట. ఫుల్ పేజీ వచ్చిన తర్వాత అదొక పెద్ద సంచలనం అయిందది. ఎందుకంటే వివాదాస్పదమైన ఇంటర్వ్యూలు వేశాం. గొడవలు పడ్డాయి. చాలా మంది కొత్త తరం రచయితలు, కవులు ముఖ్యంగా అంటే మంచి ఎక్స్‌పోజర్ ఉండేది. అక్కడ ఆంధ్రజ్యోతిలో కవిత్వం అంటే అదొక పెద్ద అవార్డ్ లాంటిది ఆ రోజుల్లో. ఆ సిట్యుయేషన్‌లో అక్కడ విజయవాడతో ఏర్పడ్డ అనుబంధం చాలా దూరం వెళ్ళింది. ఆ సమయంలో రక్తస్పర్శ కవిత్వంలోకి రావాలి మళ్ళీ నేను. ఇది రక్తస్పర్శ మా సీతారాం లేకపోతే రక్తస్పర్శ లేదు. అది కేవలం సీతారాం కాంట్రిబ్యూషన్ అది. పైగా సీతారాంకి ఏ ఉద్యోగం, సద్యోగం లేని కాలంలో ఆ పుస్తకం వేశాడు సీతారాం. రసేన్ కవిత్వం అందులో. ముగ్గురు కలిసి రక్తస్పర్శ వేశాము. రక్తస్పర్శ వేసిన తర్వాత ఆహ్, అప్పటికి అంటే కవి అనేది నాకు అంత ఒక స్టాంప్ ఏమి పడలేదు ఇంకా. అప్పటికంటే ఇంగ్లీష్‌లో గుర్తింపు ఉంది నాకు. గొప్ప గొప్ప కవులు ఇంగ్లీష్‌లో లైన్స్ కోట్ చేసి మాట్లాడేవాళ్ళు. కానీ తెలుగులో కవి అనేది ఇంకా రాలా నాకు అది. చాలా లేట్‌గా వచ్చింది. ఎందుకంటే కవిత్వం అచ్చు కావడానికి ఆ రోజుల్లో చాలా వెయిట్ చేయాల్సొచ్చేది. ఈవెన్ నేను ఆంధ్రజ్యోతిలో చేరిన తర్వాత కూడా నండూరి రామ్మోహన్ రావు గారు అడిగారు. "అందరివి వేస్తున్నావు నీవెందుకేసుకోవు" అని. లేదండి అలా వేసుకోను. అది పాపం కాదు. ముందు ఇప్పుడు మనం చేయాల్సింది అప్పుడు ఆంధ్రజ్యోతి కొత్త తరానికి ఒక పూర్తి స్థాయి వేదిక. తెలుసు ఇక్కడ అందులో చాలా మందికి తెలుసు ఆ విషయం. శిఖామణి, ఐలయ్య, సీతారాము, ప్రసేను వీళ్ళందరికీ తెలుసు ఆ విషయాలు. ఆహ్, సరే రక్తస్పర్శ రావడం అనేది అక్కడ కూడా చాలా కొన్ని మంచి అనుభవాలున్నాయి. ఆ రక్తస్పర్శ విషయంలో కూడా. ఆ రక్తస్పర్శ ఆవిష్కరణ ఖమ్మంలో జరిగింది. ఖమ్మంలో జరిగినప్పుడు ఆ రోజు చేకూరి రామారావు గారు, కేతు విశ్వనాథరెడ్డి గారు ఖమ్మంలోనే ఉన్నారు. ఆ సాయంత్రం వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఆ పుస్తకం మేము తీసుకెళ్ళి ఇచ్చాము. ఇచ్చి మీరు ఉంటే బావుంటుందండి. మీటింగ్‌లో మాట్లాడితే బావుంటుంది అని చేకూరి రామారావు గారిని, కేతు విశ్వనాథరెడ్డి గారిని అడిగాము. అడిగితే వాళ్ళకేమి పెద్ద ఇది కుదరలేదు మా మీద. ఇదేదో బచ్చగాళ్ళ వ్యవహారంలా ఉంది. ఇందులో మనకెందుకని చెప్పి వాళ్ళు ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయారు. ఆ ట్రైన్‌లో చేకూరి రామారావు గారు, కేతు విశ్వనాథరెడ్డి గారు రక్తస్పర్శ చదివారు. అంతే. నెక్స్ట్ డే చేకూరి రామారావు గారు ఫోను చేసారు. నేను చాలా పశ్చాత్తాపపడుతున్నాను నిన్న మీటింగ్‌లో లేనందుకు అని జెప్పి, అది వచ్చిన ఆ మీటింగ్ జరిగిన వారం రోజులకి ఆయన చేరాతల్లో రాసాడాయన. మంచి కవిత్వం బాగా వస్తుంది అని రాసాడాయన. చాలా పెద్ద వ్యాసం రాసాడు. అది ఆ తర్వాత దాని మీద చాలా రివ్యూస్ వచ్చాయి. మంచి గుర్తింపొచ్చింది. కానీ శివారెడ్డి గారు బాగా కోపడ్డారు. ఆ పుస్తకం వచ్చినప్పుడు. శివారెడ్డి గారు ఏమన్నారంటే, "అది విడిగా వస్తే నీకు ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డొచ్చేది. అసలు దాన్ని చేతులారా పోగొట్టుకున్నావు" అని. అసలు ఆ పుస్తకమే నా ప్లాన్ కాదు. అది సీతారాం ప్లాన్ అది. పుస్తకం రావడం అన్నది. కాబట్టి అవార్డనేది ఇంకోటన్నది నా దృష్టిలో లేదు. అది ఇప్పటికి లేదు. అది వేరే విషయం. ఆహ్, అని చెప్పిన తర్వాత ఆయన కోపం చాలా కాలం ఉంది. శివారెడ్డి గారి కోపం ఉండేది. విడిగా వేయలేదు అని. కానీ ఇవాళ
91లో వచ్చినప్పుడు, అప్పుడు నా కవిత్వం పూర్తిగా అందుబాటులోకొచ్చింది. మిత్రులు అది నాకు మొట్టమొదటి అవార్డు ఉమ్మడి శెట్టి అవార్డు. ఇక్కడ చాలా మంది మిత్రులు ఉమ్మడి శెట్టి అవార్డు పొందిన వాళ్ళున్నారు. అది చిన్న అంటే చాలా చిన్న అమౌంటు. పెద్ద అమౌంట్ ఏం కాదు. కానీ రాధయ్య కుటుంబం వాళ్ళు ఫేస్‌బుక్‌లో ఉంటుంది చూడండి. నా ఫోటో రాధయ్య కుటుంబం. నాకు ఇప్పటికీ ఆమెను తలుచుకుంటే ఏడుపొస్తుంది. ఎందుకంటే ఆమె చాలా ప్రేమగా చూసుకుంది. ఆ 2 రోజులు మమ్మల్ని. నేను ఒక్కడినే అనుకోండి. చాలా అసలు రాయలసీమకి సంబంధించిన ప్రేమ, ఆదరణ అది ఉంటుంది. అదంతా చూపించి చక్కగా ఆ పిల్లలు కూడా చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. ఆడుకునేవాళ్ళు. ఆ 2 రోజులు నాతో. రాధయ్య గారు అవార్డ్ ఇచ్చారు దానికి. తర్వాత నాకు చాలా అవార్డ్స్ వచ్చాయి. నారాయణ రెడ్డి అవార్డ్ కూడా వచ్చింది నాకు. మరీ ముఖ్యంగా ఈ మధ్య వచ్చిన అవార్డు తెలుగు యూనివర్సిటీ అవార్డు. అసలది ఎస్వి సత్యనారాయణ గారు అది ఆ వార్త నాకు చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. నేను అసలు ఎక్కడో ఔట్ సైడర్‌ని అక్కడ లోకంతో సంబంధం లేకుండా బతుకుతున్న వాడిని నన్ను మళ్ళీ మీరు అక్కడికి లాక్కొచ్చారని నేను ఎస్వి గారికి నాకు చాలా అంటే ఒక దూరంగా ఉన్నప్పుడు పెయిన్ ఎక్కువుంటది మనిషికి. ఆ పెయిన్‌లో ఉన్నప్పుడు ఎస్వి సత్యనారాయణ గారు ఆ అవార్డు ఇచ్చారు. అది ఇలాంటివి అంటే అవార్డుకి సంబంధించి విషయాలు అవన్నీ వేరే అది పెద్ద విషయం కాదనుకోండి. కానీ ఒక ఆహ్, ప్రామినెంట్ ఫిగర్ ఎస్వి లాంటి ప్రామినెంట్ ఫిగరు ఆ అవార్డుకి నన్ను గుర్తించడం అనేది నాకు సంతోషం. ఇవాళ మీతో కూడా సమీక్షలు బాగొచ్చాయి. ఈ నిజానికి ఆ ఏడాది 92 అనుకుంటాను అదొచ్చి 91లో వచ్చింది. 92లో వచ్చింది. ఆ పుస్తకం దాదాపు ఆ ఏడాది 12 అవార్డులొచ్చాయి దానికి. ఒక్క పుస్తకానికి 12 అవార్డులొచ్చాయి రకరకాలుగా. రాధయ్య ఉమ్మడి శెట్టితో మొదలయ్యి చాలా దూరం వెళ్ళింది. అది రివర్స్ ఫ్రంట్ దాకా వెళ్ళింది. తర్వాత ఇక కవిత్వాన్ని గురించి వలస, ఊరి చివర ఇవన్నీ కూడా రకరకాల ఒక్కొక్క రకంగా నాకు అంటే నేను దేశం మారిన తర్వాత మా గుడిపాటి పట్టుదల మీద ఊరి చివర పబ్లిష్ అయింది 2009లో. గుడిపాటి పాలపిట్ట తరఫునొచ్చింది. తర్వాత ఇంటి వైపు రవి వీరెల్లి పట్టుదల మీద వచ్చింది. ఇవే చూడండి మీరు. అంటే ఇవాళ మాత్రమే నేను నా పట్టుదలతో అచ్చు వేసుకున్న పుస్తకం. మిగతావన్నీ స్నేహితులు వాళ్ళ పట్టుదల మీద అచ్చు వేసిన పుస్తకాలవి. రక్తస్పర్శ కానీ, ఊరి చివర కానీ, ఇంటి వైపు. చివరికి మొన్న మన నరసింహరావు గారు అచ్చు కంప్లీట్ వాల్యూమ్ అప్పటి నుంచి కానీ. అంటే రాయడం మీద ఉన్న ఆసక్తి అది అచ్చు కావడం మీద లేదు. మొదటి నుంచి లేదు. అది ఇప్పటికే క్వెషన్ చేస్తూ ఉంటాడు. అసలు ఎన్ని పుస్తకాలు అయ్యొచ్చు నువ్వు? ఎన్ని కాలమ్స్ రాసావు? అసలు ఎందుకు అచ్చు వేయవు? ఏంటి నాకు పుస్తకం మీద ఎందుకు నీకు అంత విరక్తి అని. ఒక డిటాచ్‌మెంట్ వచ్చేసింది. అంటే పుస్తకం కాకపోతే పర్వాలేదు అనే ఒక డిటాచ్‌మెంట్. రాయడంతో ఉండే అటాచ్‌మెంట్ పెరిగే కొద్దీ రచన అంటే రాయడం మాత్రమే ఉనికి అనే భావం పెరిగే కొద్దీ మిగతావన్నీ వెళ్ళిపోతాయి. చాలా మంది కవుల్ని నేను చూస్తున్నాను. చాలా మందికి రాయాలి అన్న తపన ఉంది ఇక్కడ చాలా మంది. ప్రతి వాక్యంలోనూ పెయిన్ కనిపిస్తుంది. ఆ పెయిన్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ రాజకీయానికి సంబంధించినంత వరకు అంటే అనంతపురం రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. నేను అనంతపురంలో కొన్నాళ్ళు పనిచేశాను నేను. అనంతపురం అనేది నాకు ఒక పెద్ద మలుపు నా జీవితంలో. అంటే నాకు తెలియని చాలా కోణాలు అనంతపురంలో ఆవిష్కరణ అయ్యాయి. అంటే కరువు అనేది నాకు తెలియదు. కరువు అనేది ఒకటి ఉంటుంది. ఊళ్ళు ఎడారులు అవుతాయి అన్నది నాకు తెలియదు అసలు. అది అనంతపురం వెళ్ళాకే. కానీ అనంతపురంలో ఉండగా అక్కడి మిత్రుడు విశాలాంధ్ర బుక్ హౌస్ అనేది ఒక పెద్ద కేంద్రంగా అక్కడ ఈశ్వరరెడ్డి గారు, తర్వాత రెడ్డి గారు, సింగమనేని, జూపల్లి ప్రేమచంద్ ఇలా చాలా మంది అనంతపురంలో ఉన్నవాళ్ళు. ఆ తర్వాత విశాలాంధ్ర బుక్ హౌస్ ఒక కేంద్రం అయితే మాకు ఆంధ్రభూమి ఆఫీసు ఇంకో కేంద్రం అయ్యింది.
చాలా మంది ఆంధ్రభూమిలో శీర్షికలు రాసేవాళ్ళు. మా సీమ, మన సీమ అని ఆంధ్రభూమిలో అప్పుడు రాయలసీమ అంతా చాలా పాపులర్ అయింది. ఇది మా 'సివి సురేష్‌కి' కూడా తెలుసు. 'సివి సురేష్' చాలా రాశాడు అందులో. అంటే ప్రాంతీయ భావన, అంటే స్థానిక భావన, అంటే స్థానిక రాజకీయాల నుంచి నేను కొంచెం ముందుకు వెళ్ళి ఆహ్, స్థానికత అనే భావనలోకి వెళ్ళడానికి కారణం రాయలసీమ. Everyone, can you please mute your mics? రాయలసీమ లేకపోతే నాకు ఆ స్థానికతలో బలం అర్థమయ్యేది కాదు. రాయలసీమలో నేను చాలా ఊళ్ళు తిరిగాను నేను. ఎన్ని ఊళ్ళు తిరిగానో లెక్కలేదు. ప్రతి ఊరు తిరిగాను నేను. ప్రతి ఊళ్ళో నాకు స్నేహితులుండేవాళ్ళు. ప్రతి ఊళ్ళో మేము ఆ పల్లెటూళ్ళలోకెళ్ళి వాళ్ళతో కలిసి గడుపుతూ, వాళ్ళ జ్ఞాపకాలు అవన్నీ కూడా ఆ మనసీమలో రాసేవాళ్ళం. ఆహ్, అంటే ప్రాంతీయత అనే భావం ఇవాళ చాలా మంది రాయలసీమ నుంచి మిత్రులు వస్తున్నారు. కవిత్వం రాస్తున్నారు. ఆ కవిత్వం చదువుతున్నప్పుడల్లా ఆ జ్ఞాపకాలు మళ్ళీ ఇంకోసారి నన్ను వెంటాడతాయి. అలాగే స్థానికతతో పాటు అనంతపురంలో ఉన్న ఇంకొక గొప్ప లక్షణం ఏంటంటే, రాజకీయ నిబద్ధత అనేది ప్రతి రచయితలో ఉండేదక్కడ. ఈ 2 నా వ్యక్తిత్వానికి బాగా సరిపోయాయి. వాటిల్లోంచి వచ్చిన కవిత్వం 'వలస' 2000 సంవత్సరంలో వచ్చింది. దీనికి కూడా తెలుగు యూనివర్సిటీ పురస్కారం వచ్చింది. వచన కవిత్వానికి తెలుగు యూనివర్సిటీ పురస్కారం వచ్చింది దానికి. దానికే నారాయణ రెడ్డి గారి పురస్కారం కూడా వచ్చింది. కరీంనగర్‌లో చాలా పెద్ద సభ పెట్టి సినారె పురస్కారం ఇచ్చారు దానికి. అలిశెట్టి ప్రభాకర్ అవార్డ్ వచ్చింది దానికి. అది వలసకు కూడా వరుసగా దాదాపు చాలా అవార్డ్స్ వచ్చాయి ఆ ఏడాది. అయితే వలసకి సంబంధించి నాకు అంటే ఆ అనుభవాలు, ఆ మైగ్రేషన్, కరువు వీటికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో, అవి రాజకీయాలతో సంబంధం లేకుండా వాటి గురించి మాట్లాడే పరిస్థితి లేదు. మాట్లాడలేము అసలు. అవి ఎందుకంటే అవి రాజకీయ వ్యవస్థలోంచి వచ్చిన విషయాలవి. వాటన్నిటిని ఆ రాజకీయాలు, కరువు, స్థానికత ఈ 3 అంశాల్ని కలిపి ఆ దృక్కోణం వలసలో కనిపిస్తుంది. అంటే ఇలా కవిత్వాన్ని గురించి ఎంతసేపైనా మాట్లాడొచ్చు. అంటే ప్రతి కవితా సంపుటి వెనక ఒక నేపథ్యం ఉంటుంది. ప్రతి కవితా సంపుటి వెనక కొంత రాజకీయ చరిత్ర ఉంటుంది. అంటే ఊరు మారింది. దేశం నేను వలస తర్వాత దేశం మారాను. అప్పటిదాకా ఊళ్ళు మాత్రమే మారుతూ వచ్చాను నేను. చింతకాని, ఖమ్మం, బెజవాడ, హైదరాబాదు, అనంతపురం 5 కీలకమైన ప్రదేశాల్లో నేను పనిచేశాను నేను. అందుకే ఆ బహుముఖీనత అనేది కనిపిస్తుంది. పొయిట్రీలో. అంటే నేను వెళ్ళిన చోట స్థానిక భాషని కూడా పట్టుకునే ప్రయత్నం చేశాను నేను. వలసలో చాలా కవితల్లో స్థానిక భాష కనిపిస్తుంది. రాయలసీమ భాష కనిపిస్తుంది అందులో. ఇప్పటికీ మా వాడు అనంతపురం యాసలోనే మాట్లాడతాడు. ఏమన్నా మాట్లాడితే, "ఏందన్నా ఎట్లున్నావు" అని మొదలుపెడతాడు వాడు. కానీ అమెరికా రావడం అనేది అనుకోకుండా జరిగింది. అది అంటే అప్పటికి ఆంధ్రజ్యోతిలో ఉన్నప్పుడే అంటే నేను నాగార్జున యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ చదివాను మళ్ళీ. ఆ సమయంలో నాకు అక్కడ మంచి ప్రొఫెసర్‌లు గురువుగా ఉండేవాళ్ళు. రంగనాథన్ అని ఒక ప్రొఫెసర్ ఉండేవారు. ఆయన చాలా ప్రోత్సహించేవాడాయన. ఆయన తర్వాత నడూర్ రామ్మోహన్ రావు గారు స్నేహితులు చాలామంది అమెరికాలో ఉండేవాళ్ళు. వాళ్ళు ఆంధ్రజ్యోతి ఆఫీస్‌కొచ్చినప్పుడు చాలా సార్లు మీరు అక్కడికొచ్చి చదువుకోవచ్చు కదా! పరిశోధన చేయొచ్చు కదా! అని చెప్తప్పుడు మా ఇంట్లో ఒప్పుకోలేదు మొదటిసారి. ఇది నిజానికి 88 ఆ ప్రాంతంలోనే అమెరికా రావాల్సింది. అది మా అమ్మగారు ఒప్పుకోలేదు దానికి. ఒప్పుకోకపోవడంతో ఆగిపోయాను నేను. తర్వాత నారాయణరావు గారు ఆయన జర్మనీ వెళ్తూ ఒక 2 సెమిస్టర్‌లు మా విస్కాన్సిన్‌లో పాఠాలు చెప్పొచ్చు కదా! అని ఇన్వైట్ చేశారు. అది
పెద్ద కారణమైంది. నారాయణరావు గారికి పట్టుదల గూడా ఎక్కువ కాబట్టి ఆయన, ఆయన కేవలం మాట అనడం గాకుండా వెంటనే దానికి సంబంధించిన పేపర్ వర్క్ అంతా చేశాడు. యూనివర్సిటీ వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేసి, యాహ్! ఇతను మాకు కావాలి అని చెప్పి యూనివర్సిటీ వాళ్ళు కూడా గట్టిగా అనుకోవడంతో నేనిక్కడికొచ్చి నాకు సంబంధం లేని కోర్సుల్లో పాఠాలు జెప్పి, నేను మొదట చెప్పిన పాఠం గ్లోబల్ కల్చర్స్ మీద పాఠం చెప్పేవాడిని. చాలా పెద్ద క్లాసులు అవన్నీ కూడా. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో కూడా ఇంగ్లీష్ డిపార్ట్‌మెంటు, కంపారిటివ్ లిటరేచర్ వాటిల్లో పాఠాలు చెప్పేవాడిని మొదట్లో. అవి దాదాపు 100, 150 మంది విద్యార్థులు ఉండేవాళ్ళక్కడ. చాలా కష్టంగా ఉండేది పాఠం చెప్పడం. అంటే సస్టైన్ చేయడం కష్టంగా ఉండేది అంతసేపు. కొత్త వాతావరణం, కొత్త భాష, కొత్త సంస్కృతి వీటన్నిటి మధ్య అంటే ప్రతి సందర్భం కూడా ఒక సవాలే మనకి. అంటే ఖమ్మం నుంచి బెజవాడ వెళ్ళడం సవాలే. మళ్ళీ విజయవాడ నుంచి హైదరాబాదు, హైదరాబాద్ నుంచి అనంతపురము, అనంతపురం నుంచి అమెరికా ఇలా స్థలం మారినప్పుడల్లా అదొక పెద్ద ఛాలెంజ్. ఎక్కడ ఛాలెంజ్ అక్కడే ఉంటుంది. కానీ దేశం మారినప్పుడు ఉండే కష్టాలు వేరే ఉంటాయి. అవి అంటే మొదట్లో చాలా కష్టపడ్డాను నేను. 9/11 తర్వాత అంటే ఆ ట్విన్ టవర్స్ కూల్చిన తర్వాత అమెరికా వచ్చాను నేను. అమెరికా నన్ను ఎయిర్‌పోర్ట్‌లో వాళ్ళు మహమ్మద్ అనే లాస్ట్ నేమ్ ఉండేసరికి వాళ్ళు చాలా ఇన్వెస్టిగేట్ చేసి అప్పుడు వదిలిపెట్టారు. ఆ మాడిసన్‌లో ఉండేవాళ్ళం. మాడిసన్‌లో ఉన్నప్పుడు రాత్రి 12కి ఫోన్‌లొచ్చేయి మాకు. హే మహమ్మద్ వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? గో బ్యాక్ అనే ఫోన్‌లొచ్చేవి. ఇదంతా గూడా చాలా ఉందిక్కడ విషాదం. ఇదంత తేలిక కాదు అమెరికా జీవితం. చాలా కష్టాలు పడాల్సొచ్చింది. కానీ ఒక పట్టుదల అనేది మొదటి నుంచి ఉండేది. పైగా రాజకీయ దృష్టి ఉండడం వల్ల అంటే అవును వాళ్ళు అలాగే మాట్లాడతారు అనే ఒక దృష్టి ఉండడం వల్ల వాటన్నిటిని జయించి ఇక్కడ ఈ ఈ సిస్టమ్‌లో అడ్జస్ట్ అవుతూ ఇవాల్టికి కూడా ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా కూడా చాలా అంటే టాప్ 10 యూనివర్సిటీస్‌లో ఉంది ఇప్పుడది. ఆహ్, బద్రిరాజు కృష్ణమూర్తి గారు ఇక్కడ మొట్టమొదటి తెలుగు పీహెచ్‌డీ చేశారు 1955లో. కానీ ఆయన లింగ్విస్టిక్స్‌లో చేశాడనుకోండి. అప్పుడు మా డిపార్ట్‌మెంట్ లేదు. మా డిపార్ట్‌మెంట్ కొత్తదే. కానీ ఇక్కడ కూడా అంటే చాలా కమిటీస్‌లో ఉండడం, అది వేరే అనుభవం. అంటే ఇందులో మళ్ళీ చాలా వేరే మళ్ళీ ఒత్తిళ్ళు ఉంటాయి. తెల్లవాళ్ళ నుంచి అంటే జా జా కలర్‌కి సంబంధించిన ఒత్తిళ్ళుంటాయి. అంటే ఎంత ఎతకాదన్నా మనం వాళ్ళ దృష్టిలో నల్లవాళ్ళమే. ఆ రకమైన బాధలుంటాయి ఇందులో కూడాను. కానీ 'ద ఫెస్టివల్ ఆఫ్ పీర్స్' పుస్తకం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వాళ్ళు అది చేసినప్పుడు ఇవాళ అది దాదాపు 60 యూనివర్సిటీల్లో టెక్స్ట్ బుక్ అది. అమెరికాలోను, యూరోప్‌లోను ఆ పుస్తకం. ఈ మధ్యనే పోయినేడాది అది ఇండియాలో వేరే ఎడిషన్ ఇంకోటి అచ్చయింది. పబ్లిష్ చేశారు. అంటే ఆలోచించినప్పుడల్లా ఆశ్చర్యంగా ఉంటుంది. నేనది అనంతపురంలో గూగూడు అనే ఊరిని తీసుకొని చేసిన పరిశోధన. నిజానికి అక్కడ మిత్రులెవరికీ అది చదివే అవకాశం దొరకలేదింకా. అది తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చెయ్యమని ఇద్దరు, ముగ్గురు పబ్లిషర్లు మన తెలంగాణ సాహిత్య అకాడమీ వాళ్ళు కూడా చాలా సార్లు అడిగారు నన్ను. కానీ అది తెలుగులోకి అలా డైరెక్ట్‌గా ట్రాన్స్‌లేట్ చేసే పుస్తకం కాదు. ఎందుకంటే అది ఒక కొత్త థియరీని ఇక్కడ ప్రతిపాదించిన పుస్తకం అది. ఇస్లాం అనేది ఎలా పనిచేస్తుంది? ముస్లిం జీవితం అనేది ఎట్లా నిర్వచించాలి స్థానిక పరిభాషలో అనే ప్రశ్నతో మొదలయ్యి, దానికి సమాధానాలు వెతుక్కునే క్రమం అందులో కనిపిస్తుంది. సో, ఆ పుస్తకం అనేది నాకు పెద్ద ఒక రకంగా అందరం అంటాం గదా! మైల్ స్టోన్ అని అలాంటిదనమాట. తర్వాత ఇప్పుడు రాస్తున్న పుస్తకం కూడా. ఈ పుస్తకాలకి ఇంగ్లీష్‌లో నేను చేస్తున్న కృషికి, తెలుగులో నేను చేస్తున్న కవిత్వ కృషికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే, మీరు 2 దగ్గర పెట్టుకుంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా పుస్తకం దగ్గర పెట్టుకొని, ఈ ఇంగ్లీష్ పుస్తకాలు దగ్గర పెట్టుకొని చూస్తున్నప్పుడు, అవి 2 ఒకే ప్రపంచం అవి.
అంటే అకాడమిక్‌గా అది ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు ఇక్కడ. చాలా మంది అకాడమిషియన్స్ ఉన్నారు. అంత తేలిక కాదు అకాడమిక్‌గా అలాంటి పనులు చేయడం. ఇప్పుడు సూఫీ కవిత్వం ట్రాన్స్‌లేట్ చేస్తున్నాను ఇంగ్లీష్‌లోకి. దాదాపు 100 పోయెమ్స్ తెలుగు నుంచి ఇంగ్లీష్‌లోకి అనువాదం చేస్తున్నాను. అలాగే చరిత్ర మీద హైదరాబాద్ సాహిత్య చరిత్ర మీద ఒక పుస్తకం దాదాపు పూర్తిగా వచ్చింది. అది రాస్తున్నాను. అంటే నాకు కవిత్వం అనేది క్రమక్రమంగా ఏమైంది అంటే, ఇవన్నీ చేస్తూ కూడా కవిత్వం రాయడం. దీని వెనక చాలా మంది స్నేహితుల ప్రోద్బలం ఉంది. అక్కడి నుంచి వాళ్ళు ఆహ్, కవిత్వం రాయొచ్చు కదా! ఇది ఇలా అడుగుతూ ఉండడం. శ్రీనివాస్ తరచూ మాట్లాడుతూ ఉంటారు. శ్రీనివాస్ చాలా విషయాలు మొదట్లో అంటే ఆయన నాతో లిటరరీ కాన్సెప్ట్స్ మౌలిక భావనలు మీద వరుసగా వ్యాసాలు రాయించాలి అనుకున్నారు మొదట్లో నేను మ్యాడిస్‌లో ఉన్న కాలంలో. కానీ అది నేను చేయలేకపోయాను. అప్పటికి నేను ఈ 'ఫెస్టివల్ ఆఫ్ పీర్స్' ఇంగ్లీష్ పుస్తకంలో తలమునకలుగా ఉన్నాను నేను. అది అవ్వలేదు. ఇంకా చాలా ఉన్నాయి. అలా రకంగా చెప్పాలంటే. కానీ సంఘర్షణ అనేది మనం అంటే ప్రతి వ్యక్తికి తన స్థాయిలో ఒక సంఘర్షణ ఉంటుంది. అతను అంటే బాగా సంపన్న కుటుంబంలో పుట్టనివ్వండి, మధ్య తరగతి కుటుంబంలో పుట్టనివ్వండి, దిగువ మధ్య తరగతిలో పుట్టనివ్వండి, పేద కుటుంబంలో పుట్టనివ్వండి, ఎక్కడైనా కూడా సంఘర్షణ ఉంటుంది. ప్రతి సంఘర్షణలోనూ కుటుంబానికి, వ్యక్తికి సంఘర్షణ ఉంటుంది. వ్యక్తికి, సమాజానికి సంఘర్షణ ఉంటుంది. సమాజంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడు ఈ వర్గీకరణలు ఇవన్నీ జరుగుతున్న కాలంలో ఈ సంఘర్షణ ఇంకెక్కువ ఉంటుంది. దళితులు, ముస్లింలు మళ్ళీ అందులో కూడా భిన్న డైవర్సిటీ ఇదంతా మనం చూస్తున్నాం మనం. అంటే ఈ సంఘర్షణ అనేది మనం ఎట్లా చూస్తాం దీన్ని? అలా ఏడుస్తూ ఉండిపోతామా? అరే! ఇవన్నీ కష్టాలొచ్చాయి, నష్టాలు జరుగుతున్నాయి. మనం ఏమి చాలా దూరం వచ్చేసాను నేను. లాస్ట్ ఇయర్ మా అమ్మగారు చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాను నేను. అంటే అంటే అది ఊహించలేదు. నేను అంతకు ముందే హైదరాబాద్ వచ్చాను. అమ్మకి సర్జరీ చేయించడానికి వచ్చాం. సర్జరీ సక్సెస్ అయిందనుకున్నాం. తర్వాత అది అనుకోకుండా ఒక అర్ధరాత్రి అమ్మ ఇక లేదని ఖమ్మం నుంచి వచ్చింది. హడావిడిగా బయలుదేరొచ్చాను నేను. ఆ 3 నెలలు నరకయాతన అనుభవించాను నేను. అంటే ఏమిటి జీవితం అసలు ఏమిటి? అసలు ఈ దూరం అనేది అవసరమా మనిషికి? నే ఎందుకు సరే ఏదో బెజవాడలో మంచి ఉద్యోగమే చేశాను నేను. అనంతపురంలో కూడా మంచి ఉద్యోగం అది. ఆంధ్రభూమిలో నేను ఇన్‌చార్జ్‌గా ఉండేవాడిని. మంచి ఉద్యోగం చేశాను. ఇంత దూరం వచ్చి ఏమిటి నేను అనే ప్రశ్న ప్రతిసారి ఇవాళ కూడా ఈ పొద్దున ప్రతి పొద్దున లేచి ఆ ప్రశ్న అడుగుతూనే ఉంటాను నేను. నన్ను నేను అడుగుతూనే ఉంటాను. ఏమిటి నువ్వు? ఏమిటి నువ్వు? అనే ప్రశ్న. దానికి సమాధానం లేదు. ఎందుకంటే జీవితంలో అది చింతకాని నుంచి ఖమ్మం రావడం కూడా అనుకోకుండా జరిగిందే. మా నాన్నగారికి ఖమ్మం రావాల్సిన అవసరం లేదు. కానీ ఆయన వచ్చేసాడాయన. అక్కడ వచ్చి ఖమ్మంలో ఏదో 2 గదుల అద్దె ఇంట్లో ఉంటూ చాలీచాలని జీతంతో అట్లా గడుపుకొచ్చేవాడు. ఆహ్, తర్వాత నేను బెజవాడ వెళ్ళాను. బెజవాడ ఇక్కడ చాలా మంది మిత్రులకు తెలుసు. బెజవాడలో మరీ దుర్భరంగా ఉండేది. అది అంటే ఆహ్, పేరు గొప్ప ఊరు దిబ్బ లాంటి ఉద్యోగాలవి. రూ. 200 జీతంతో పనిచేశాను నేనక్కడ. ఆహ్, ఇలా అంటే సంఘర్షణ అనేది అనంతపురంలో, హైదరాబాద్‌లో పనిచేస్తున్న కాలంలో ఉద్యోగరీత్యా నేను బాగున్నాను నిజానికి. చాలా రకాలుగా బాగున్నాం. ఇద్దరికీ ఉద్యోగాలు కల్పనకు కూడా అక్కడ ఉద్యోగం ఉండేది కాబట్టి ఇద్దరికీ చాలా బా మంచి ఆర్థిక పరిస్థితి బావుండేది. దాన్ని మళ్ళీ అన్‌సెటిల్ జేసి అమెరికా వచ్చాను నేను. అదే అమెరికా వచ్చినప్పుడు చాలా మంది అనేవాళ్ళు. "అవసరమా మీకు అది పెద్ద అడ్వెంచర్ అది అమెరికాలో ఏం జేస్తారు మీరు?" ఒక చాలా సన్నిహిత పెద్దాయన అన్నాడు కూడా. నేను ఏమన్నా టాక్సీ తోలుతావా అమెరికా వెళ్ళి" అని కూడా అన్నాడాయన. టాక్సీ తోలడం అనేది నా వల్ల అయ్యేది కాదులెండి అమెరికాలో అది వేరే విషయం. ఆహ్, కానీ నేను చెప్పదలుచుకుందేంటంటే సంఘర్షణ ఉంటుంది. మనం ఎన్ని సౌకర్యాల మధ్య బతుకుతున్నా
ఎన్ని సుఖాలు అందుబాటులో ఉన్నా ఒక కష్టం ఎప్పుడు మన వెంటే ఉంటుంది. ఆ కష్టాన్ని చూడడానికి రాజకీయ దృక్కోణం కావాలి. నిన్న ఇవాళ ఇండియాలో జరుగుతున్న పరిణామాలు, ఆ మాటకొస్తే మా దేశంలో ఇక్కడ అమెరికాలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నప్పుడు, ఒక దృక్పథం లేకుండా, ఒక నిర్దిష్టమైన రాజకీయ దృక్పథం లేకుండా వీటిని అర్థం చేసుకోవాలి అనుకుంటే ఒక అడవిలో పడ్డట్టే ఉంటదిగ. సో, ఆ అడవిలో చిక్కుకోకుండా ఒక స్పష్టమైన ఆలోచనతో ముందుకెళ్ళాలి అంటే, మనం రాజకీయ దృష్టి ఉండాలి. అదే మనల్ని ముందుకు నడిపిస్తుంది. చింతకాని నుంచి ఇక్కడి దాకా. కవిత్వంలో అంటే రకరకాల ధోరణులు ఉండొచ్చు కానీ, నాకు బలంగా కనిపించే ధోరణి నా స్పష్టమైన రాజకీయ దృక్పథమే. అది నేను చివరగా చెప్పదలుచుకున్నది. ఆ తర్వాత ఈ ప్రశ్నల కోసం ఎదురు చూస్తుంటా ఇప్పుడు. ఎందుకంటే ఇప్పటికే చాలా కాలాతీతం అయిపోయింది. ఇంకా చాలా విషయాలు మాట్లాడొచ్చు. కానీ ఇంకా చాలా సందర్భాలు దొరుకుతాయి మాట్లాడటానికి. ఈ ప్రశ్నలు మొదలు పెడదాం ఇక. గోపాల్, సిద్ధు. సార్ నమస్తే సార్. నమస్తే సునీల్. సునీల్ ప్రశ్నలు అడుగు, ఎవరైనా ఉంటారేమో సార్. కొంచెం దీన్ని సమాప్ చేసి సార్ ఏమన్నా కవిత ఏమైనా చదివితే బాగుంది సార్. సార్ ఏదైనా కవిత చదవండి సార్. చివరిలో చదువుతా. ప్రశ్నలు అడగాలనుకున్న వాళ్ళు మరి ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సూటిగా ఉండాలి. లేదు, సరిగా వినిపించట్లేదు, కట్ అవుతోంది అక్కడ వాయిస్ నాకు. సునీల్, సిద్ధు నువ్వు చెప్పు. సిద్ధు నువ్వు అడుగు. సునీల్ వాయిస్ కట్ అవుతోంది సార్. ప్రశ్నలు అడగాల్సిన వాళ్ళు సూటిగా అడగండి, ఉపోద్ఘాతాలు వివరణలు వద్దు. ముఖ్యంగా కవిత్వం గురించి ఎక్కువగా ప్రశ్నలు అడగడం వల్ల మనం ఆయన అనుభవాల నుంచి మనం నేర్చుకునే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి సూటిగా ఒక వాక్యంలో మీ ప్రశ్న వచ్చేటట్టుగా అడగండి సార్. అక్కడ ఆప్షన్ ఉంటుంది సార్, రైజ్ యువర్ హ్యాండ్స్ అనే జూమ్ లో. మీరు దాన్ని రైజ్ యువర్ హ్యాండ్స్ ఆప్షన్ తీస్తే మేము వాళ్ళంతా పిలుస్తాం వరుసగా. వాళ్ళంతా మీ ప్రశ్న అడగచ్చు సార్. విజయ్ కోడూరు గారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మొదట మీ ప్రశ్న అడగండి సార్. కోడూరు విజయ్ కుమార్ గారు సార్ అడగండి సార్. హాయ్ సార్. హాయ్ విజయ్. ఎంజాయ్డ్ యువర్ స్పీచ్, బాగుంది. చాలా తెలియని విషయాలు బాగా చెప్పారు. నేను సరే మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి సూటిగా ఇది సరదా ప్రశ్న అనిపించవచ్చు కానీ కాస్త మీరైతే ఇంకా బాగా చెప్తారని అడుగుతున్నాను. ఇంతకాలం అంటే దాదాపు 40 ఏళ్ళుగా ఇంటర్మీడియట్ నుంచి రాస్తున్నారు కదా. సాహిత్యం అంటే కవిత్వము మొత్తంగా సాహిత్యం. ఈ చుట్టూ ఉన్న ప్రాక్టికల్ వరల్డ్, ఈ చుట్టూ ఉన్న డిఫికల్టీస్, పర్టికులర్గా లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఆ ఇబ్బందులు రకరకాలు ఫేస్ చేసిన తర్వాత జీవితంలో ఎప్పుడైనా అసలు ఈ కవిత్వం సాహిత్యం లేకుండే హాయిగా ఉండేది, దీనివల్ల ఎక్కువ సున్నితంగా ఆలోచించేసి ఎక్కువ ఇబ్బందులు పడుతున్నావా అనిపించిన సందర్భం ఏదన్నా ఉందా? ఓకే, అది లేదు, చాలా ముఖ్యమైన ప్రశ్న విజయ్ అది. ఎందుకంటే నీకు తెలుసు అందులో బాధ. నీ కవిత్వం ఈ మధ్య నువ్వు రాస్తున్న కవిత్వంలో ఆ బాధ కనిపిస్తుంది. నిజంగానే అంటే కవికి అదనంగా కొన్ని సున్నితత్వాలు ఉంటాయి. కవి చేతుల్లో భాష ఉంటుంది కాబట్టి నేను మొదట్లో కవిత్వం రాసిన మొదట్లో చాలా మంది స్నేహితులు అడిగేవాళ్ళు, అరే నీకు చేతుల్లో భాష ఉంది కాబట్టి నువ్వు ఏదైనా చెప్పేస్తున్నావురా, మేమేం చేయాలరా, మాకు అసలు ఏమీ మాట్లాడటమే సరిగ్గా రాదు, భాష లేదు, ఏమీ లేదు అని అనేవాళ్ళు. అది సహజం అది విజయ్. అది ఎందుకంటే అంటే మీకు ఆలోచించిన కొద్దీ, అంటే ఇది కవిత్వానికి సంబంధించిన విషయం కాదు, మీరు ఆలోచించే కొద్దీ స్పందించాల్సిన విషయాలు పెరుగుతూ పోతాయి. ఆలోచన ఆగిన చోట ఏమీ ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది జీవితం. ఆలోచన కొనసాగడం అనేది, అది మీరు కవిత్వం రాయొచ్చు, కథ రాయొచ్చు, వ్యాసం, చిన్న వ్యాసం రాయొచ్చు. కానీ ఒక తపనతో ఫేస్బుక్ లో స్టేటస్ పెట్టినప్పుడు కూడా మీకు ఆ బాధ ఉంటుంది. అంటే స్పందన అంటే సెన్సిబిలిటీ, సంవేదన, రారా వాడిన పదం వాడతాను నేను. సంవేదన అనేది ఏదైతే ఉందో అది ఇక్కడ కీలకమైంది. చాలా సందర్భాలు ఉన్నాయి.
కవిత్వం నన్ను మరీ సున్నితంగా మారుస్తుందేమో అని. కానీ ఆ వెంటనే అంటే ఆ కవిత రాసిన తర్వాత అనుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఆ కవిత రాయకపోతే ఇంకా దారుణంగా, దుర్భరంగా ఉండేది మనస్థితి. ఆ దుర్భరమైన మనస్థితిని నుంచి తప్పించుకోవడానికి కవిత్వం రాయడం లేదా కథలు రాయడం తప్ప ఇంకొక దారి లేదు. మిగతా వాళ్ళకి దానికి వేరే వెంటిలేటర్స్ ఉంటాయి. సాయంత్రం కాగానే వాడు మామూలు భాష ఏది లేని వ్యక్తి ఏం చేస్తాడంటే సాయంత్రం కాగానే వెళ్ళిపోయి ఎక్కడో స్నేహితులతో కూర్చొని కాస్త పుచ్చుకుంటాడు. అయిపోతుంది అక్కడితో. అది మనం ఆ పుచ్చుకునే సాంప్రదాయానికి వ్యతిరేకం కాబట్టి మనకి ఇంకెక్కువ కష్టాలు ఉంటాయి. చాలా అనుకున్నాను, చాలా సందర్భాలు అనుకున్నాను నేను. అరే రాయడం మానేయాలి, అనవసరం రాయడం వల్ల చాలా కన్నీళ్లు, బాధలు, ఏడుపులు ఇందులో కేవలం మన ఏడుపులే కాదు, అవతలి వాళ్ళ ఏడుపులు కూడా ఉంటాయి ఇందులో. ఎందుకు ఈ గొడవ నాకు అనుకునే సందర్భాలు లేకపోలేదు. కానీ ఇందాకే చెప్పాను కదా, చివరి వాక్యం నేను చెప్పింది అదే. రాజకీయ దృక్కోణం బలంగా ఉన్నప్పుడు మీ ఏడుపు, మీ కన్నీళ్లు, వాటిని విశ్లేషించుకునే శక్తి మీకు ఉంటుంది. బహుశా అది కవిత్వం సాధించాల్సిన గొప్ప విజయం అనుకుంటాను నేను. విజయ్ సరిగ్గా చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ అది సమాధానం. సార్ శ్రీనివాస్ బందా ఢిల్లీ నుంచి. ఎలా ఉన్నారండి? సార్ బాగున్నాను సార్. ఒక ప్రశ్న అడగచ్చండి? చెప్పండి. సార్ యాక్చువల్గా చాలా ఏళ్ల క్రితం ఐఎమ్ ఓకే యు ఆర్ ఓకే అని ఒక ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ మీద డాక్టర్ ఎండి హారిస్ రాసిన పుస్తకం చదివాను. అందులో అంటే అది యాక్చువల్గా ట్రాన్సాక్షన్ అనాలిసిస్ అంతా కూడాను సైకాలజీ మీద నడిచేది. మనిషి యొక్క ఆలోచనలు అన్నిటినీ 3 బకెట్లలోకి డివైడ్ చేసేసి చెప్పారు. ఇది అడల్ట్ ఆలోచనలు, ఇది చైల్డ్ ఆలోచనలు, ఇది ఇంకొక ఆలోచనలు. సో అందులో ఒక పుస్తకంలో నేను చదివింది ఏంటంటే, కవిత్వం రాయటం అనేది చైల్డిష్ ఆలోచన ధోరణి, చైల్డిష్ గా ఉండే సైకాలజీ, అంటే అట్లాంటి అసలు ఏదైనా ఆర్టిస్టిక్ ఫామ్ అనేది ఏదైనా కూడాను ఇట్లా ఒక రకమైన చైల్డిష్ ఫామ్ లోకి వెళ్ళినప్పుడు మాత్రమే, ఆ మనస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. మిగిలిన విషయాల్లో అంటే మిగిలిన మనస్థితిలో ఉన్నప్పుడు ఒక కవిత్వం రాయటం కానీ అది కానీ కుదరదు అని అన్నారు అన్నమాట. అది అసలు నిజమేనా? ఎంతవరకు ఒప్పుకోవచ్చు ఆ స్టేట్మెంట్ ని? ఎంతవరకు వాస్తవం ఉంది అందులో? కొంతవరకు ఒప్పుకోవచ్చు, కానీ ఎక్కువ నేను ఒప్పుకోవట్లేదండి. ఇప్పుడు అది సదాబాలకుడు అనే మాటని మనం తరచు వాడుతున్నాం కవిత్వాన్ని గురించి, కవుల గురించి పరిచయం చేస్తున్నప్పుడు. అంటే ఠాగూర్ కూడా అలాంటి ఆలోచన ఒకటి చెప్పాడు మనకి, సదాబాలకుడు. ఇస్మాయిల్ గారు ఠాగూర్ గురించి రాసిన వ్యాసంలో కూడా సదాబాలకుడు ఠాగూర్ అని రాశాడు. కానీ అది నిజం కాదు. ఈవెన్ ఠాగూర్ విషయంలో కూడా అది వాస్తవం కాదు. ఠాగూర్ మరి హోమ్ అండ్ ద వరల్డ్ రాశాడు, నేషనలిజం అని ఒక అద్భుతమైన విశ్లేషణ గ్రంథం రాశాడు. ఇవన్నీ ఠాగూర్ కి ఆ సదాబాలకత్వం అనే మాట అక్కడ నప్పదు ఆయనకి, ఎవరికి నప్పదు ఆ మాటకు వస్తే. అది ఒక ఫేజ్. అది బాలకుడిగా ఉండడం, చైల్డిష్ గా ఉండడం అన్నది ఒక ఫేజ్. మీరు ఎంతకాలం ఎల్లకాలం చైల్డిష్ గా ఉండలేరు. ఏదో ఒక స్థితిలో మీరు అడల్ట్ గా మెచ్యూర్ అవ్వాల్సి వస్తుంది. సమాజమే మిమ్మల్ని అట్లా పెద్దవాడిగా మారుస్తుంది. పెద్దవాడిగా మీరు మారకపోతే మీ తల వంచి మిమ్మల్ని పెద్దవాడిగా మారుస్తుంది సమాజం. కాబట్టి కవిత్వంలో, అంటే కవిత్వానికి సంబంధించి ఎక్కువ వాడుకలో ఉంది. నేను ఒప్పుకోవట్లేదు శ్రీనివాస్ గారు. నా మిత్రులు కూడా చాలా మంది వాళ్ళ నా మీద రాసిన వ్యాసాలకి సదాబాలకుడు అప్సర్ అని రాశారు. అది అంటే విశ్లేషణ మనకి తక్కువైతే అలా అనిపిస్తుంది అనుకుంటాను నేను. ఇంకెవరైనా ఉన్నారా సార్ ప్రశ్న అడిగేవాళ్ళు? సార్ అడగండి. సునీల్, నువ్వు అడగాల్సిన ప్రశ్న అడుగు. సార్ రాజపాళెం సార్. రాజపాళెం సార్ అడగండి సార్. నాకు ప్రశ్న ఉంది మిత్రమా. అడగండి సార్. అప్స గారు నమస్తే. సార్ ఎలా ఉన్నారు?
బాగున్నారు మిత్ర. మీరు మీ ప్రసంగం నేను మధ్యలో మొదట్లో ప్రారంభించాను, మళ్ళీ మధ్యలో వేరే డిస్టర్బెన్స్ వచ్చి ఒక 15 నిమిషాలు మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యాను. చాలా సార్లు మీరు రాజకీయ దృష్టి ఉండాలి, రాజకీయ దృష్టి ఉండాలి అంటూ వచ్చారు. అవును. ఆ రాజకీయ దృష్టి అంటే ఏ రాజకీయము, ఎలాంటి రాజకీయం అనేది ఏమైనా వివరిస్తే బాగుంది అనిపిస్తుంది. చాలా మంచి ప్రశ్న. నేను 2 కోణాలు ఉన్నాయి ఇక్కడ రాజకీయ దృష్టి అన్నప్పుడు. నేను బై అండ్ లార్జ్ వామపక్షవాదిని అప్పటి నుంచి. ఎందుకంటే నేను పెరిగింది వామపక్ష దృక్పథంతో, కాబట్టి నాకు ఎప్పుడు నా బ్యాక్గ్రౌండ్ లో వామపక్ష దృక్పథం ఉంటుంది. అదే సమయంలో నిర్దిష్టవాదాలని కూడా నేను ఒప్పుకున్నాను. అస్తిత్వవాదాలని, ఈ ముస్లిం దళిత వాదాలు, ఇంకా రేపు ఇంకో బీసీ వాదము, లేకపోతే దూదేకుల వాదము, ఇంకోటో వస్తే దాన్ని కూడా నేను ఒప్పుకుంటాను. ఎంతవరకు ఒప్పుకుంటానంటే అందులో ఉన్న రాజకీయాలు కొసకి లాగనంత కాలం ఒప్పుకుంటాను. అంటే మన అస్తిత్వం ఇతరుల అస్తిత్వాన్ని కూడా గుర్తించే స్థితిలో ఉండాలి. ఆ పరస్పర అంగీకారం కుదరాలి. మనం ఇవాళ వామపక్ష రాజకీయ సంఘాలు కూడా ఈ నిర్దిష్టవాదాలని, అస్తిత్వవాదాలని ఒప్పుకోక తప్పని స్థితి ఇవాళ మనం చూస్తున్నాం. అది చాలా మంచి స్థితి అనుకుంటున్నాను నేను. అంటే మనం ఒక రాజకీయంగా ఒక అంటే అవుట్లుక్ అనే మాట ఏదైతే వాడుతున్నామో అది ఇప్పుడు నాకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకు ముందు కంటే స్పష్టంగా కనిపిస్తోంది. ఆ మాటకు వస్తే అనంతపురంలో కంటే కూడా ఇక్కడ నేను 2002 అమెరికా వచ్చిన తర్వాత ఇక్కడి పరిస్థితుల్ని కూడా చూసిన తర్వాత నాకు ఆ దృక్పథం అనేది ఒక బ్యాలెన్స్ అనేది కావాలి మనకి. ఇంతకుముందు శ్రీనివాస్ గారు అన్నారు చైల్డిష్ గా ఉండడం అనేది. చైల్డిష్ ఆ ఫేజ్ దాటి బ్యాలెన్స్ ని వెతుక్కునే క్రమంలో మీరు నాకు అర్థమైనంత మటుకు చాలా థియరీస్ మేము ఇక్కడ మాట్లాడుతుంటాము, కానీ వామపక్ష దృక్పథం ఒక్కటే ఇప్పటికి కూడా హేతుబద్ధమైంది, ఇప్పటికి కూడా సమంజసమైంది, కాల పరీక్షకి నిలబడింది. స్పష్టంగా చెప్పానని అనుకుంటున్నాను సార్. శ్రీరామ్ సార్ అడగండి సార్ ప్రశ్న. శ్రీరామ్ గారు అడగండి. సార్ నమస్తే. అడగండి శ్రీరామ్. సార్ మీరు 93లో వస్తు నిర్దిష్టత దిశగా అత్యాధునికత అని ఒక వాక్యం వాడారు. వస్తు నిర్దిష్టత దిశగా అత్యాధునికత అనే వాక్యం వాడారు. వర్తమాన తెలుగు కవిత్వానికి మీరు అప్పుడు చెప్పిన వాక్యాన్ని ఇప్పుడు జోడించుకుని చదివితే మీరు చెప్పే జవాబు. నేను ఇప్పటికి కూడా దానికే కట్టుబడి ఉన్నాను శ్రీరామ్. వస్తు నిర్దిష్టత అనేది పెరుగుతూ పోతుంది పోను. మీరు మామూలుగా ఇవాళ ఫేస్బుక్ లో కూడా ఒక చిన్న పోయం తీసుకొని విశ్లేషిస్తే, అంటే ఆ కవికి వెనక ఏమి ఉండక్కర్లేదు. మామూలుగా ఒక కవి అంటే అసలు ఏమి సంబంధం లేని రాజకీయాలతో, వాదాలతో, దేనితో సంబంధం లేని ఒక కవిత తీసుకొని మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు ఆ వస్తు నిర్దిష్టత గమనించగలరు. మీరు అంటే అత్యాధునికత అనే మాటని అప్పుడు వాడినప్పుడు అది చాలా వివాదం అయింది. దాదాపు 1 ఏడాది పాటు చర్చలోకి వచ్చింది అది. అందులో నిజానికి ఆ పుస్తకంలో ప్రతిదానికి సమాధానం ఉంది. చర్చలో వచ్చిన ప్రతిదానికి ఏదో సమాధానం ఉంది. కానీ పుస్తకాలు పూర్తిగా చదివే అలవాటు మనకి లేదు కాబట్టి ఎక్కడో కొన్ని వాక్యాలు మాత్రమే చదివి మనం వివాదంలోకి వాక్కెళ్తాం కాబట్టి అది ఇప్పుడు కూడా అందులో విషయాలు అంటే వస్తు నిర్దిష్టత. ఇప్పుడు తెలంగాణ పోరాటం అంటే ఇప్పుడు జరిగిన తెలంగాణ పోరాటము, తర్వాత ఇప్పుడు మొదలవుతున్న రాయలసీమ పోరాటము, రేపు ఉత్తరాంధ్ర, ఇలా స్థానిక సందర్భాలు ఏవైతే ఉన్నాయో, పోరాట సందర్భాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు కూడా వస్తు నిర్దిష్టతే బలంగా ఉంటుంది. అదే మీ అత్యాధునికత కానివ్వండి, ఆధునికత అనే మాట ఇప్పుడు లేదు. మొత్తంగా మనం దాన్ని కొట్టేశాం. ఎందుకంటే ఆధునికత అనే దానికి వేరే నిర్వచనాలు ఏర్పడిపోయి ఉన్నాయి.
ఇంగ్లీష్ చదువులోంచి వచ్చిన నిర్వచనాలు ఇవన్నీ వచ్చినాయి. కానీ దాన్ని దాటి మనం చాలా ముందుకెళ్తున్నాం ఇప్పుడు. దానికి ఇప్పటికి కూడా వస్తు నిర్దిష్టతే ప్రమాణం. అశోక్ కుమార్ గారు అడగండి సార్. అశోక్ కుమార్ గారు అడగండి. గోపాల్ తర్వాత దాంట్లో దేవదానం రాజు కూడా అడుగుతామన్నారు. ఉన్నారు. అశోక్ కుమార్ గారు అడగండి. సార్ అందరికి నమస్కారం సార్. అశోక్ ఎలా ఉన్నారు? సార్ బాగున్నాం సార్ నాది చిన్న ప్రశ్న సార్ కవికి రచయితకి తేడా చెప్పండి సార్ కొద్దిగా. చిన్న ప్రశ్నే కానీ చెప్పడం కష్టం అనుకుంటాను అశోక్. నాకైతే తేడా లేదు. అంటే నేను బేసిక్ గా కవిత్వానికి రచనకి అంటే అది రచన అనుకుంటాను మీరు అన్నది. అయితే తేడా నేను చూడను. అందులో ఆ ఉద్వేగం, ఆలోచన, అనుభూతి ఉన్నంత కాలం అంటే ఇవాళ టెక్స్ట్ అనే మాట వాడుతున్నాం మనం. వాచకం అనే మాట మన మిత్రులందరూ వాడుతున్నారు. అక్కడ కూడా వాడుతున్నారు వాచకం అనే మాటని. టెక్స్ట్ ఈవెన్ ఇవాళ మీరు వాట్సాప్ లో పెట్టేది కూడా ఒక రకంగా రచనే. ఒక లైన్ రాస్తారు కదా, అది కూడా రచనే. కానీ అది బలంగా ఎప్పుడు తయారవుతుందంటే మీరు ఒక స్పష్టమైన అవగాహనతో ఆ వాక్యం రాసినప్పుడు అది ఒక ప్రభావాన్ని వేసేంత బలంగా తయారవుతుంది. అలాంటప్పుడు కవిత్వం, వచనము అనే తేడా లేదు అశోక్. దాట్ల దేవదానం రాజు గారు. థ్యాంక్ యూ సార్. రాజు గారు ఎలా ఉన్నారు? సార్ దేవదానం రాజు రాజు గారి వాయిస్ కట్ అవుతుంది. మౌళి అడుగుతావు? మౌళి అడుగు. మౌళి. గురుగారు నమస్తే అండి. మౌళి ఎలా ఉన్నావు? గురుగారు బాగున్నాను. చెప్పు గురుగారు. ఇప్పుడు అమెరికా మీరు వెళ్ళినాక అక్కడ వర్తమాన సాహిత్యకాల సాహిత్యంతో 2002 నుంచి 2020 వరకు మీ అనుభవాలు ఉంటాయి కదండి. అనుభవాల్లో మీకు బాగా కదిలించిన కవి ఎవరు, లేదా పాటల రచయితనా లేదా కథా రచయితనా, ఎందుకు అనేది తెలుసుకోవాలని ఒక కుతూహలం. మనం పెడితే వాళ్ళు మనం పిలుస్తారు. పెద్ద ప్రశ్న సుధాకర్. ఇది ఒక్క వాక్యంలో ఈ కొద్ది సమయంలో నేను చెప్పలేను అనుకుంటా. నిజానికి మొన్న ఆదివారం నాడే నేను ఇక్కడ అమెరికన్ కవుల ఒక సభలో మాట్లాడాను. నేను చాలా మంది, దాదాపు 50-60 మంది కొత్త తరం అమెరికన్ కవులు అక్కడికి వచ్చారు. అంటే మీకు అందరికీ అక్కడ తెలియని కోణం ఇంకోటి ఉంది నా జీవితంలో. అదేమిటంటే నేను ఇక్కడ పోయిటరీ రీడింగ్స్ కి వెళ్తుంటాను. పోయిటరీ రీడింగ్స్ కి నన్ను వాళ్ళు ఇన్వైట్ చేస్తూ ఉంటారు. చాలా మందిని కలుస్తూ ఉంటాను నేను. కానీ నాకు బాగా నచ్చుతున్న అంశం ఏంటంటే బ్లాక్ పోయిట్స్. ఒక పేరు నేను చెప్పలేను, చాలా పేర్లు చెప్పాలి. కనీసం 15-20 పేర్లు చెప్పాలి. నేను యాకోబు మన కవి సంగమంలో కొంతమంది గురించి రాశాను నేను అందులో, అలాంటి కవుల గురించి. నిజానికి ఈ పుస్తకం అనువాదం ఒక ప్రత్యేకంగా రాబోతోంది కూడా, కొన్నిటి అనువాదం. చాలా మంది ఉన్నారు, నా స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు నిజానికి అట్లా కవిత్వం రాస్తున్న వాళ్ళు. మొన్ననే న్యూయార్క్ టైమ్స్ లో నా స్టూడెంట్ రాసిన ఒక పోయిటరీ బుక్ మీద చాలా పెద్ద రివ్యూ వచ్చింది. అది కానీ నేను ప్రధానంగా అంటే విడివిడిగా కవుల పేర్లు చెప్పను, రచయితల పేర్లు చెప్పను. కానీ ఒక థీమ్ ఒకటి నడుస్తోంది ఇప్పుడు. అది అంచులలో ఉన్న జనం. మనం ఎట్లా అయితే నిర్దిష్టవాదాలు, అస్తిత్వవాదాల గురించి మాట్లాడుతున్నామో, ఇక్కడ వీళ్ళు కూడా ఆ అస్తిత్వ అంటే వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్న వాళ్ళు, వాళ్ళ జీవితం గురించి చెప్పడం. లాటిన్ అమెరికన్లు, ముస్లింలు, ఇలా స్పానిష్, వేరే రకరకాల దేశాల నుంచి వస్తున్న వాళ్ళు, సౌత్ ఏషియా నుంచి వస్తున్న వాళ్ళు, వాళ్ళ అనుభవాల్ని చెప్పడం, దానికి ఒక ప్రామాణికత వచ్చింది ఇప్పుడు. నేను వెళ్ళిన చోటల్లా వాళ్ళ సంఖ్య కనిపిస్తుంది. ఎక్కువ మంది వాళ్ళు కనిపిస్తారు. అంటే 10 మంది అమెరికన్ కవులు ఒక చోట కూడితే అందులో 5 వేరే దేశాల వాళ్ళు ఉంటారు. అది ఆ కోణం నాకు బలంగా కనిపిస్తోంది. తర్వాత ఇంతకు ముందు నువ్వు చెప్పినప్పుడే పొలిటికల్ సెన్సిబిలిటీ చాలా పెరిగింది వీళ్ళకి ఇంతకు ముందు కంటే కూడా. బ్లాక్ లైవ్స్ మ్యాటర్
అనే ఉద్యమం ఈ మధ్య మీరు అందరూ అక్కడ కూడా చాలా మంది రాశారు వాటి మీద. అది ఇక్కడ ఇంకెక్కువ ఉంది నిజానికి ఆ మాటకొస్తే. అంటే మేము ప్రతి అడుగు పెడితే బయట వీధిలోకి అడుగు పెడితే చాలు, క్యాంపస్‌లోకి అడుగు పెడితే చాలు, ఇక పొలిటికల్ వేడి సెగ తాకుతుంది మిమ్మల్ని. అది నేను తర్వాత మళ్ళీ మాట్లాడతాను. దానికి వేరే సందర్భం కావాలి సుధాకర్ నాకు. సార్ రాజారాం సార్, డాక్టర్ దేవదానరాజు సార్. అడగండి సార్ ఎవరైనా. హలో సార్ అడగండి సార్. హలో హలో వినపడుతుందండి? వినపడుతుంది, అడగండి సార్. అప్సర్ గారు నమస్తే. రాజు గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. చాలా బాగుంది. నా మొదటి కవితా సంపుటికి పేరు పెట్టడం, ఆ తర్వాత దానికి ముందు మాట రాయడం, మీ నాన్నగారు హాస్పిటల్లో ఉండగా కూడా నాకు ముందు మాట రాయడం, అదంతా ఒక నాకు కవితా లోకానికి మీరు పరిచయం చేశారు నన్ను. కవిత్వంలోకి లాగిన వ్యక్తుల్లో మీరు ఒకరు. ఇప్పుడు ఒక ప్రశ్న. ఒకటి, యానం వేమన ఏమనే అని ఒక కవిత రాశారు కదా 92లో. అవును. ఆ కవిత రాయడానికి ఏ తాత్విక భావన మిమ్మల్ని కొనుగొల్పింది, లేదంటే ఆ సందర్భాన్ని రికార్డ్ చేయాలని కోరుతూ రాశారా, ఏంటి? చాలా మంచి ప్రశ్న. ఇందాక శ్రీరామ్ అడిగిన ప్రశ్నకి దీనికి సంబంధం ఉంది రాజు గారు. ఆ నిర్దిష్టవాదం, నిర్దిష్టత. నాకు అది మన మిత్రులందరికీ తెలుసు ఆ యానాం నేపథ్యం. ఆ రోజు మనం పడవలో ప్రయాణాలు, గోదావరి, అవంతా ఇప్పటికి కూడా నా జ్ఞాపకంలో అలా మెరుస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా మీరు, మీ కుటుంబం, మీ అబ్బాయి కూడా నాతో మాట్లాడుతుంటాడు ఇప్పటికి కూడా అప్పుడప్పుడు. కానీ అంటే యానాం వేమనే రాసేటప్పటికి దళితవాదం అంత బలంగా లేదు. లక్ష్మీనరసయ్య కూడా 2-3 సార్లు ఆ విషయం నాతో మాట్లాడాడు. అసలు అంత దళితవాదం బలంగా లేని కాలంలో ఆ పోయం నువ్వు ఎలా రాయగలిగావు అని. ప్రతి స్టాంజా నాకు గుర్తుంది అందులో. కానీ నాకు అతను అంటే ఒక మామూలు జీవితంలోకి వెళ్ళినప్పుడు, అంటే మనం బోల్డ్ చదువుకుంటాము, బోల్డ్ రాస్తాము, చాలా మంది గొప్ప వాళ్ళని కలుస్తాము, మాట్లాడతాము. కానీ ఒక మామూలు మనిషి, పనిచేసే మనిషి, లేకపోతే అది పడవలు నడిపేవాడు సుబ్రహ్మణ్యం, మాచేటి సుబ్రహ్మణ్యం అతని పేరు. ఆ రోజు మీరు అతని పద్యాలు చదివాడు, మనకి వేమన పద్యాలు చదివాడు. అది వేమన పద్యాలు కాదు, అతని పద్యాలే నిజానికి. కానీ ఒక సహజత్వం ఉండే వాతావరణంలో అవి ఎలా తయారవుతాయి, అది నాకు నేర్పిన అనుభవం. అది యానం వేమన ఏమని అన్నప్పుడు ఆ వేమన ఏమన్నాడు అనేది ప్రతి చరణంలో అక్కడ మనకు కనిపిస్తుంది. మట్టి కాళ్ళలోంచి పుట్టాలి అనే మాట అందులో వాడాను నేను. కవిత్వం అనేది ఎక్కడో ఆకాశంలో పుట్టదు, మట్టి కాళ్ళలోంచి మట్టిలోంచి పుడుతుంది అనే వాక్యంతో ఎండ్ అవుతుంది ఆ పోయం. అంటే అది ఇందాక మన శ్రీరామ్ అడుగుతున్న క్వశ్చన్, కృష్ణ. ఆ మట్టితో మీకు అనుబంధం పెరిగే కొద్దీ, ఆ నీళ్లతో అనుబంధం పెరిగే కొద్దీ, ఆ చెట్లతో, ఆ ఊరితో అనుబంధం పెరిగే కొద్దీ మీలో, ఇందాక విజయ్ అడిగాడు సున్నితత్వం అనే దానికి సంబంధించిన ప్రశ్న, ఆ సున్నితత్వం పెరుగుతుంది. అది నేను అందులో మాట్లాడిన విషయం అని అనుకుంటున్నాను రాజు గారు. సార్ రాజారాం సార్, కవిత పూర్తిగా మీ వల్ల రాసిన కవిత అది. మీరు నమస్తే అఫ్సర్ గారు. రాజారాం గారు ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానబ్బా. మీరు కవిత్వం రాశారు, వ్యాసం రాశారు, కథ రాశారు, ఒక నవల కూడా మీరు రాస్తారనే ఆశ నాకుంది. రాస్తారా లేదా అని నా ప్రశ్న. నవల చదవాలని ఉంది. చెప్పండి రాజారాం గారు. అది మీరు నవల రాస్తే చదవాలని ఉంది. మీరు కథ రాశారు, కవిత్వం రాశారు, విమర్శ రాశారు, అట్లాగే పరిశోధన వ్యాసాలు కూడా రాశారు. మరి బృహత్తరమైనటువంటి ఒక ప్రక్రియ తెలుగు సాహిత్యంలో నవల ప్రక్రియ. అందులో మీరు నవల రాసే ఉద్దేశం ఏమైనా ఉందా? తెలుగు భాషలో కానీ ఆంగ్ల భాషలో కానీ? నేను అది నా ఒక సందేహం, లేకపోతే ఒక ప్రశ్న అనుకోండి. అదే రాజారాం, చాలా థ్యాంక్స్ అబ్బా క్వశ్చన్ అడిగినందుకు. చాలా మంది అడుగుతున్నారు నవల రాయొచ్చు కదా. మొన్న
వెంకట సిద్ధారెడ్డి వాళ్ళు పాట్నా బ్లూస్ సభలో కూడా అందరూ అడిగారు అది నవల రాయొచ్చు కదా అని. చాలా ఒత్తిడి ఉంది నవల, ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు నవల అని. కానీ నాకు సాహిల్ వస్తాడు కథలు, నవడూరి మూర్తి గారు ఇక్కడ ఉన్నారు అనుకుంటాను. నవడూరి మూర్తి గారు సాహిల్ వస్తాడు, ముస్తఫా మరణం కథలు అవి నవలకి సరిపోయే కథలు అని రాశారు ఆయన. నిజమే అది. కానీ ఇప్పుడు నాకున్న పని ఒత్తిడి వీటి మధ్య నేను నవల రాయగలను అని అనుకోవట్లేదు. నేను ముందు రిటైర్ అయితే అసలు ఆ రిటైర్మెంట్ అనేది మా వాళ్ళు ఇస్తే, మాకు ఇక్కడ అమెరికాలో రిటైర్మెంట్ లేదు కదా, ఆ రిటైర్మెంట్ అనేది ఉంటే అప్పుడు నవల జోలికి వెళ్తా. కానీ నవల రాసేంత ఆ కడపలం నాకు లేదు రాజారావు. అనుకుంటే రాయగలరు, మరి మీరు ప్రయత్నం చేయలేదు అనుకుంటా. రాయలేను అనట్లా. సాహిల్ వస్తాడు మూర్తి గారి దృష్టిలో అది నిజానికి నవలకు పనికి వచ్చేటువంటి వస్తువే. అయితే మీరు తీసుకున్నటువంటి నిర్ణయం కథగా రాయాలని, సరే ఒక నవలని మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం భవిష్యత్తులో ఎప్పుడైనా. రాధే సార్ అడగండి సార్. రాధే సార్ మీ ప్రశ్న అడగండి. చూద్దాం రాజారావు, మంచి సజెషన్, థ్యాంక్ యూ. రాధే సార్ అడగతారా సార్? రాధే గారు సార్, రాధే సార్ వినిపిస్తుందా? సిద్ధు ఒక చిన్న మాట. హలో చెప్పండి. అప్సర్ గారు నమస్తే. నమస్కారం రాధయ్య గారు. ఎప్పుడో 30 ఏళ్ల కిందట అప్పుడప్పుడే రెక్కలు కట్టుకుని కవిత్వంలో వాలినటువంటి ఒక పక్షిలాగా మా ప్రొద్దుటూరికి వచ్చారు. 30 ఏళ్ళ మిమ్మల్ని చూస్తుంటే ఆ అనుభూతులు నాకు గుర్తుకొస్తున్నాయి. ఇవాళ తర్వాత మళ్ళీ వలస కూడా వచ్చింది కదా. ఇవాళ వలసలో ఉన్నటువంటి అంటే ఆ పొయిట్రీ నాకెందుకు ప్యూర్ పొయిట్రీగా కనిపించింది. అంటే ఎక్కడ అభివ్యక్తిలో తేడా కనిపించట్లేదు. తర్వాత వచ్చిన పొయిట్రీలో కొంత భావజాలం మారిందేమో అని నాకు అనిపించింది అసలు గారు. తర్వాత మీరు ఒకసారి నేను పనిచేసే అక్కడ కొత్త చెరువుకి వచ్చారు. అప్పటికి ఈ ముగ్గురు, ఈ గోపాలయ్య తర్వాత సునీల్ అక్కడే ఉన్నారు. కానీ అప్పుడు నాకు వాళ్ళతో పరిచయం లేదు. ముగ్గురు అక్కడ ఉపాధ్యాయ శిక్షణార్థులై ముగ్గురు అక్కడే ఉన్నారు. అంటే మీరు వచ్చినప్పటికీ వాళ్ళతో నాకు పరిచయం లేదు. అది అంటే ఆ భావజాలంలో మార్పు వచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. కాకపోతే నాకు ఈ రెండు పొయిట్రీ అంటే ఈ రెండు పుస్తకాలు పొయిట్రీలో ఏ తేడా లేదు. తర్వాత వాదము ఇవన్నీ వచ్చాయి కదా. అవును రాజయ్య గారు, మనం తప్పకుండా మారుతాం కదా. అంటే ముందుకెళ్లే కొద్దీ నాకు మనం అంటే వలస ఇవాళ రక్తస్పర్శ కూడా అప్పుడున్న మనస్థితి ఇప్పుడు ఉందని నేను అనుకోను. దేశం కూడా అలా లేదు కదా రాజయ్య గారు. మనం కళ్ళ ముందు జరుగుతున్న దారుణాలు చూస్తున్నాం, ఇవాళ చాలా చూస్తున్నాం. మన హింస పెరిగిపోయింది, కుల మత రాజకీయాలు పెరిగిపోయాయి, రకరకాల బాధలు ఉన్నాయి ఈ కాలంలో. రక్తస్పర్శ రాస్తున్నప్పుడు అవి లేవా? ఇవాళ వాళ్ళ రాస్తున్నప్పుడు అవి లేవా అంటే ఉన్నాయి. కానీ మీరు అన్నారే ప్యూర్ పోయిటరీ అని, అసలు ప్యూర్ పోయిటరీ లేదేమో అని నా అభిప్రాయం రాధయ్య గారు. ప్యూర్ పోయిటరీ అనేది ఒక భ్రమ. అది అంటే మనం చాలా కాలంగా ఆ భ్రమలో బతికాం. మంచి ఇమేజరీస్, మంచి సింబల్స్ ఇవి వాడితే ప్యూర్ పోయిటరీ, గంభీరంగా ఉంటే ప్యూర్ పోయిటరీ, గాఢంగా ఉంటే ప్యూర్ పోయిటరీ అనే భ్రమలో బతికాము. ఇప్పుడు కాదు అది. ఇప్పుడు మీరు గోపాలయ్య పోయమ్స్ కవిత చదవండి. మీరు చదివినప్పుడు మీకు అర్థమవుతుంది అది. అంటే ఆ వ్యక్తి ఎంత సంఘర్షణకు లోనవుతాడో గోపాలయ్య తన కవిత్వంలో చెప్తూ ఉంటాడు. మనకి అంటే కొత్త కోణం ఉంది, అభివ్యక్తిలో మార్పు వచ్చేసింది, కొత్త కోణాలు. అవును, అభివ్యక్తి మారింది అంటే భావజాలం మారింది అనే అర్థం. భావజాలం మారుతోంది అంటే మీరు అంతకు ముందు కవిత్వానికి సంబంధించి మీకున్న అభిప్రాయాలకు దూరంగా వెళ్తున్నారని కూడా అర్థం. గజ్జెల మల్లారెడ్డి గారు నా సభలో మాట్లాడారు ఆ రోజు.
అవును మాట్లాడారు. ఎల్లారెడ్డి గారు చాలా మంచి విషయాలు మాట్లాడారు ఆ రోజుల్లో. అంటే అవును. ప్రధానంగా రాజకీయ దృక్కోణం నుంచి మాట్లాడే మనిషి కాబట్టి అవును. ఆయన చాలా మంచి మీ విషయాలు నాన్నను మాట్లాడారు. ప్రస్తావించాడు అప్పుడు కవిత్వం. అవును. ఆయన ఒక మంచి మాట అన్నాడు ఆ రోజు. నువ్వు ఇవాళ ఎలా అయితే రాస్తున్నావో ఇంకో 5 ఏళ్ల తర్వాత ఇలా రాయలేవు అన్నాడు ఆయన, మల్లారెడ్డి గారు ఆ రోజు. అవును. అది ఆయనకి తెలుసు ఆ విషయం. ఆయనకే కాదు, మనందరికీ తెలుసు ఆ విషయం. మనం 91 ఇవాళ. అవును. ఇవాళ మనం 2020కి వచ్చేసరికి అసలు ఎంత తలకిందులైపోయింది లోకం. ఎక్కడుంది ప్యూర్ పోయిటరీ లేదు. మనం రాసే మామూలు జనంలోకి వెళ్ళి పల్లిపట్టు రాస్తున్నాడు మన రాయలసీమ నుంచి. ఇలాంటి వాళ్ళు రాసే కవిత్వం ఏదైతే ఉందో అది అసలు అది ప్యూర్ పోయిటరీ కిందకి రాదు. అది ప్యూర్ పోయిటరీని వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. అవును. విధ్వంసం చేయడం అంటామే ఆ ప్రక్రియ. శివారెడ్డి గారు అంటారు కదా, విధ్వంసం చేయాల్సిందే. అది చేస్తున్నాం మనం. అది పెద్ద కవులు కూడా చేస్తున్నారు ఇప్పుడు. రాజపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారి కవిత ఈ మధ్య సారంగంలో వేశాం మేము. అది ఒకసారి మీరు చదవండి మళ్ళీ ఒకసారి. 70 ఏళ్ళు రాజపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారికి. కానీ అది ఆ భావజాలం, అందులో ప్రతీకలు అవి చూస్తే, డెన్సిటీ చూస్తే ఇప్పుడున్న అభివ్యక్తిలా ఉంటుంది అది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చాలా దూరం వచ్చాము మనం ప్యూర్ పోయిటరీ అనే భావనకి. తర్వాత ఎవరండి? బాబా ఎలా ఉన్నావు అన్నయ్య? బాగున్నావా? చిన్న ప్రశ్న. పిల్లలమర్రి గారు ఉన్నాడు లైన్ లో, పెద్ద ఆయన ప్రొఫెసర్ గారిని ఆయన అడగనియండి ముందు, తర్వాత నేను చివరికి అడుగుతాను. సార్, అదే అప్సర్ గారి అనుభవాలు చాలా చాలా అనేక రకాలైన అనుభవాల్ని వ్యక్తీకరించడం చాలా బాగుంది. చిన్న ప్రశ్న, నేను వాటిని ఇది కాదు కానీ, ఇండియన్ లైఫ్కు అమెరికన్ లైఫ్కు మీరు చాలా మెచ్యూర్డ్ ఏజ్లో అమెరికాకు వెళ్ళి అక్కడ జీవితాన్ని గడుపుతున్నారు. మీరే అన్నట్లు ఎంతో సంఘర్షణాత్మకమైన సమయం ఇదంతా. ఈ 18 ఏళ్ల కాలం నిజంగా ప్రపంచమే అల్లకల్లోలమైనటువంటి స్థితి. కేవలం ఈ 6 నెలల్లోనే ఎంతో మార్పును చూస్తున్నాం. మీలో వచ్చిన మార్పు, ఈ గుణాత్మకమైన మార్పు ఏమని అనుకుంటున్నారు కవిత్వంలో? అంటే గుణాత్మకమైన మార్పు అనేది చాలా మంచి కాన్సెప్ట్. అది కొంచెం కవిని ఆ ప్రశ్న అడిగితే కష్టం. అది విమర్శకుడు దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా మంది మిత్రులు నా కవిత్వం మీద విమర్శ వ్యాసాలు రాసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దాని గుణాత్మకమైన మార్పు ఏదైతే వాళ్ళు అనుకున్నారో అది చక్కగా చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు. నేను అనుకుంది ఏంటంటే, నాకు కనిపించిన మార్పు అంటే, నేను అనంతపురంలో ఉన్నప్పుడు కానీ, హైదరాబాద్ లో ఉన్నప్పుడు కానీ, విజయవాడలో ఉన్నప్పుడు కానీ, నేను ఆ కేంద్రం ఏదైతే ఉందో అది పరిమితమైన స్థలం అది. కానీ అమెరికా వచ్చిన తర్వాత నాకు అంటే ఒక కొండ మీద నిలబడి మొత్తం చూస్తున్నట్టుగా అనిపించింది. అంటే అద్దంలో చూస్తున్నట్టు అనిపించింది. చాలా ఉన్నాయి. అంటే నేను అక్కడ ఉండగా చెప్పలేని విషయాలు. ఇందాక మిత్రుడు గోపాల్ ఆ కవితతో మొదలు పెట్టాడు. ఆ కవిత నేను అక్కడుండి రాయలేను. అది ఇక్కడే పుడుతుంది అలాంటి కవిత. అట్లాగే ఊరి చివరలో చాలా కవితలు ఇక్కడ అమెరికా జీవితంలో నుంచి మాత్రమే రాయగలిగిన కవితలు అవి. అలాగే సిద్ధు అన్నాడు సూఫీవాదం అని. సూఫీవాదానికి సంబంధించిన విషయాలు కూడా నేను అక్కడ ఉన్నప్పుడు సూఫీవాదం గురించి ఆలోచించిన పద్ధతికి ఇక్కడికి వచ్చిన తర్వాత, అంటే ఇక్కడ అనేక దేశాల వాళ్ళతో నాకు స్నేహం పెరిగిన తర్వాత, ఆ ముస్లిం దేశాల వాళ్ళతో స్నేహం పెరిగిన తర్వాత నేర్చుకున్న సూఫీ భావజాలంతో ఆ అనుబంధం వేరు. కాబట్టి ప్రతి మార్పు అనేది నిన్నటికి ఇవాటికి కూడా చాలా మార్పు వస్తుంది. మొన్న రాత్రి ట్రంప్ బైడెన్ ప్రసంగం విన్న తర్వాత జీవితం అంతా సడన్ గా మారిపోయినట్టు అనిపించింది నాకు.
చాలా గుణాత్మకమైన మార్పు అది. అంటే అసలు అంటే ఇంత మూర్ఖంగా మనం జీవితాన్ని చూడగలవా, జీవితాన్ని గురించి వాదించగలవా? ఈ ప్రపంచంలో ఉన్నాం. కాబట్టి మార్పు అనేది తప్పనిసరిగా ఉంటుంది. కాకపోతే కవికి ఏమవుతుందంటే కవి చూడలేడు మార్పుని, కవి చెప్పగలడు అంతే. విమర్శకుడి అంశ కవిలో తక్కువ ఉంటుంది. కాబట్టి నేను విమర్శ రాసినప్పటికి కూడాను నా కవిత్వాన్ని గురించి నేను విమర్శ చేయలేను. కానీ ఆ తేడా కనిపిస్తుంది, మీకు తెలుస్తుంది. చదువుతున్నప్పుడు ఆ అఫ్సర్ నిన్న అలా రాశాడు, ఇవాళ ఇలా రాస్తున్నాడు అని మీకు తెలుస్తుంది. అది ఇంటి వైపులో మీకు ఆ తేడా కనిపిస్తుంది, తర్వాత వచ్చిన కవిత్వంలో ఇంకా గట్టిగా కనిపిస్తుంది. నేను ఈ మధ్య బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అంటే నేను ఊళ్ళోకి వెళ్ళి నా విద్యార్థుల్ని నేను చూశాను. నల్ల విద్యార్థులు నాకు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ నేను దగ్గరగా చూశాను, వాళ్ళ జీవితాలు నాకు తెలుసు. అలాంటప్పుడు నేను మారకుండా ఉండలేను. నేను మార్పుని చెప్పాలి, చెప్తూనే ఉంటాను నేను. బహుశా అదే నన్ను అక్కడ సజీవంగా ఉంచుతుందేమో అని అనిపిస్తుంది. అది చాలా మంది అంటే కొత్త తరం కవులకు కూడా అది నచ్చుతుందేమో అనిపిస్తోంది. సుధాకర్ కూడా ఆ ప్రశ్న అడిగాడు. సుధాకర్ లాంటి కవులు వాళ్ళు ఇప్పటికి కూడా నా ఫేస్బుక్ లో నేను ఒక కవిత, అది అమెరికా జీవితాన్ని గురించి రాసినా కూడా ఫేస్బుక్ లో రాసినప్పుడు దానికి వచ్చే స్పందనలు చూస్తూ ఉంటే, అంటే మనం చెప్పే విషయాలు దూరం నుంచి చెప్తున్నా కూడా వాళ్ళు చాలా దగ్గరగా అర్థం చేసుకుంటారు దాన్ని. అది నాకు నచ్చుతోంది. ఆ దగ్గరగా చూసే తత్వం అనేది నాకు అమెరికా జీవితం నేర్పింది. తర్వాత ప్రశ్న పవన్ గారు. పవన్ చెప్పు. సార్ ఒక చిన్న ఇది చెప్పన్నా. నాకు 13 ఏళ్ల వయసులో నాన్నను కలిసి నేను బాబాయ్ అనేవాడిని. మా ఇంట్లో ప్రాబ్లం వచ్చినప్పుడు మా నాన్న జైల్లో ఉన్నప్పుడు నిన్న కూడా చెప్పా నేను, నువ్వు విన్నావా లేదో అది ఎప్పటికి నువ్వు ఎప్పుడైనా మధ్యాహ్నం ఏదో పనులు ఉంది. మా చెల్లెల్ని అంటే 65 ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఉన్నప్పుడు నాన్నని 16 నెలలు జైల్లో పెట్టినప్పుడు టీచర్ మా చెల్లెల్ని దేశద్రోహి కూతురు అన్నాడు. మా చెల్లెలు ఎంచుకుంటూ ఇంటికి వచ్చింది. తర్వాత జైలుకు పోయినాం. మా నాన్న ఇంటర్వ్యూతో మాట్లాడి అయితే పోయి కౌముదిని కలువు అన్నాడు. మా తాతగారి మా ఊళ్ళో కోఆపరేటివ్ సొసైటీలో బెల్లంకొండ రామదాస్ గారి అల్లుడు పనిచేసేవాడు కారేపల్లిలో. ఆయన గారిని అంటే కొద్దిగా నాకంటే పెద్ద వయసు, 10 ఏళ్ళు పెద్ద వయసు అయినా ఆయన తీసుకొని నాన్న దగ్గరికి వచ్చాను నేను. నాకు 13 ఏళ్ల వయసు అప్పుడు. ఆయన రెంటాల గోపాలకృష్ణ గారితో మాట్లాడి మా ఊరికి అంటే యుద్ధ వాతావరణం, పిల్లల మీద ఎట్లా ఉంటుంది, యుద్ధం ఎందుకు వస్తుంది అంటే ఒక తర్వాత పరిణామ క్రమంలో వయసు పెరిగిన తర్వాత యుద్ధము, శాంతి, టాల్స్టాయ్ ఇవన్నీ చదువుకున్న తర్వాత ఆ నేపథ్యం నుంచి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ప్రపంచంలో మనం మరి భారతదేశంలో కానీ లేకపోతే నువ్వు విశాలమైన ప్రపంచాన్ని చూశావు. కూడా ఒక కుటుంబంలో రాజకీయ కార్యకర్తగా కుటుంబంలో ప్రారంభమై ఒక రాజకీయ కార్యకర్తని, విద్యార్థి కార్యకర్తగానైనా ఉపన్యాసాలు కూడా విన్నాను. ప్రారంభమై కవిగా, కథకుడిగా, వ్యాస రచయితగా, వీటన్నిటికంటే కూడా 80వ దశకంలో మన తెలుగునాట వచ్చిన పరిణామ క్రమాలన్నింటినీ చాలా సాక్షిభూతంగా చూసి ఉన్నవాళ్ళు. దేశంలో వచ్చిన పరిణామాలు, అంతర్జాతీయంగా వచ్చిన పరిణామాలు అంటే సాహిత్యకారులు దిశనిర్దేశం చేసేవాళ్ళు కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి. కవి కానీ, అది శ్రీశ్రీ కానీ, కన్నపూరి కానీ, గుడ్డుదాడ కానీ, వీళ్ళందరూ కూడా తెలుగునాట ప్రపంచంలో కూడా నువ్వు మార్క్సిన్ గోర్కీ నుంచి తీసుకున్నా కానీ ఇవాళ ఉన్న ఒక ప్రపంచంలో, భారతదేశంలో, అమెరికాలో ఒక సంక్లిష్టమైన పరిస్థితిలో ఇవాళ ఒక సాహిత్యకారుడుగా ఈ ప్రపంచానికి ఏం చెప్పదలుచుకున్నాము? ఇవాళ కాకపోతే రేపైనా మీ అందరూ ఈ ప్రపంచాన్ని అంటే మీరు భవిష్యత్ దర్శకుడు, సాహిత్యకారుడు అని అంటారు. మీరు చెప్పదలుచుకుంది? నేను చెప్పదలుచుకుంది నా కవిత్వంలో, కథల్లో, విమర్శలో చాలా స్పష్టంగానే చెప్తున్నాను. నేను ఎక్కడ మొహమాటం లేదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఇంకా దగ్గరగా ఇవన్నీ చూసిన వాడిని కాబట్టి నేను అసలు అమెరికా వచ్చిందే 9/11 జరిగిన తర్వాత వచ్చాను నేను. అందరికీ ఆశ్చర్యం అది, ఎట్లా వచ్చావు నువ్వు అసలు సరిహద్దులు దాటి అని.
సో ఇప్పుడు ఇంకా భయంకరమైన పరిస్థితులకు వెళ్తోంది. ఈ దేశం వెళ్తోంది, అక్కడ మన దేశం కూడా వెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ రియాక్షనరీ ఫోర్సెస్ అన్నవి చాలా బలంగా మారుతున్నాయి. రైటిజం, కన్జర్వేటిజం అన్నది విపరీతంగా పెరుగుతోంది. నేను ఇవాళ నా విద్యార్థులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, ఏమిటి ఇంత రైటిజం, కన్జర్వేటిజం మా లైఫ్ లో చూడలేదని మా పేరెంట్స్ కూడా అంటున్నారు. ఏమిటి పరిస్థితి, ఎటుపోతున్నాం మనం అనే ప్రశ్న వాళ్ళు రోజు అడిగే ప్రశ్న అది వాళ్ళు. అలాంటి పరిస్థితిలో ఒక రచయిత, ఒక కవి, ఒక బుద్ధిజీవికి ఎక్కువ బాధ్యత ఉంటుందని నేను అనుకుంటున్నా. అంటే ఏదో ఒక ఉద్వేగంలో కొట్టుకుపోకుండా ఒక ఆవేశంలో మాట్లాడడం అనే ఫేజ్ ఏదైతే ఉందో అది దాటేసాం మనం. ఇవాళ ఆవేశపడితే లాభం లేదు. ఇవాళ బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమం అమెరికాలో అంత బలంగా ఇవాళ ఉద్యమాలు ఇంకా నడుస్తున్నాయి. వీధుల్లో, రోడ్ల నిండా జనాలు అలా కనిపిస్తున్నారు నాకు. అది అంత బలంగా మారింది అంటే గత 5 ఏళ్ల క్రిందట నేను ఒక పద్యం రాశా, చాలా ఆవేశంగా రాశా. కానీ ఇవాళ నేను ఆవేశంగా రాయను, ఉద్వేగంతో రాయను. నాకు ఇవాళ ఆలోచన కావాలి, ఆ చుట్టూ ఏం జరుగుతుంది అన్న స్పృహ కావాలి నాకు. ఆ స్పృహ ఇప్పటికీ నేను ముందు చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నాను. నేను ఆ రాజకీయ స్పృహ చైతన్యంగా మారాలి, ఆ చైతన్యం తిరుగుబాటుగా మారాలి. అయితే ఆ తిరుగుబాటును మీరు ఏ రకంగా నిర్ణయించుకుంటారు, వ్యక్తిగత స్థాయిలో, సంఘ స్థాయిలో, కులం స్థాయిలో, మతం స్థాయిలో అన్నది మళ్ళీ అది మీ పర్స్పెక్టివ్ ని బట్టి ఉంటుంది. నేను అనుకోవడం ఇంకో 5 ఏళ్లలో మీరు అలాంటి పర్స్పెక్టివ్ బలపడే సందర్భాలు చూస్తారు మీరు. నాకైతే అంటే నేను కొత్త తరాన్ని దగ్గరగా చూస్తున్నాను. నా విద్యార్థులు ఎక్కువ మంది 18, 20 ఏళ్ల వయసులో వాళ్ళని చూస్తున్నప్పుడు, వాళ్ళ ముఖాలు చూస్తున్నప్పుడు అశాంతి, అసహనం, ఆందోళన చాలా స్పష్టంగా కనిపిస్తాయి వాళ్ళ మొహాల్లో ఇవాళ. కానీ అదే సమయంలో స్పష్టమైన ఆలోచన కూడా కనిపిస్తుంది. ఒక అధ్యాపకుడిగా నాకేమనిపిస్తుందంటే, ఇక్కడ యూనివర్సిటీ అధ్యాపకులు మా రవికుమార్ గారు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళు మనం రోజు చూసే దృశ్యం ఇది. ఇక్కడ ఉద్వేగం కాదు, ఆవేశం కాదు, మన అనుభవాన్ని వాళ్ళ అనుభవంతో కలిపే ఆలోచన కావాలి. అందుకే కవిత్వంలో కూడా మీకు ఆలోచన పెరుగుతోంది, ఆవేశం తగ్గుతోంది. పవన్ అన్నయ్య, ఇది నేను చెప్పదలుచుకుంది. సార్ అప్సర్ సార్, నేను గోపాల్ని సార్. ఆ పోయం ఒకటి చదవండి సార్, మనం ముగిచ్చేద్దాం. పోయం చదివిన తర్వాత మీరు ఒక మంచి పోయం ఒకటి. మా గోపాల్ చదివిన తర్వాత మళ్ళీ ఇంకో పద్యం చదవాలంటే నాకు ధైర్యం రావట్లా. చదవండి సార్, చదవండి సార్. ఇప్పుడు పవన్ అన్న అడిగిన ప్రశ్నకి కొనసాగింపులాగే ఒక కవిత చదువుతాను. ఇది వీడ్కోలు కవిత ఒక రకంగా. సో గోపాల్ దిగులు కవిత వినిపించాడు, కానీ ఇప్పుడు నేను తిరుగుబాటు కవిత వినిపిస్తున్నా. శీర్షిక ఉండనా మరి. అంత మాట్లాడాక కూడా ఆ ఒక్క చివరి మాటే ఎందుకు మిగిలిపోతుందో నా చెవుల్లో, నా లోపల చెప్పవా? అదొక్క మాటే 10 గొంతులై నా చుట్టూ మూగి మోగి నన్ను మూడెంకిని చేస్తుంది. ఇద్దరికి నా పగళ్ళని తిన్నగా చంద్రుడిపైకి వలసకి పంపిస్తుంది. ఎలాగోలా మాట్లాడుకుంటాం అటు ఇటు అరువు తెచ్చుకున్న క్షణాల్లోంచి. ఊది పింజలై మాటలు, పావురం రెక్కలై మాటలు, మబ్బుల తునకలై మాటలు, నవ్వుల అలలై మాటలు, తూనీగల నెమ్మది పరుగులై మాటలు. చివరికి ఒక రివ్వు రివ్వు పక్షి ఊటిలోకి వాలి రెక్కలు కుట్టుకున్నట్టుగా నిశ్శబ్దాన్ని చుట్టుకున్నట్టుగా. నిజానికి మాటల సంచి ఖాళీ అవ్వనే అవ్వదు. అయినా సరే వెళ్ళిపోవాలి కదా.
తలో దారి, తలో దిక్కు, తలో రెక్క అయిపోయి ఎవరి కలుగులోకి వాళ్ళం కనుమరుగయ్యాక ఇక ఒకరినొకరు వినలేక ప్రతి మాటని మళ్ళీ తోడుకొని ప్రతి శ్వాసని మళ్ళీ బతకాలన్న వాంఛ. అసలు ఈ మాట పుట్టినందుకు సంతోషించనా? తప్పనిసరి అది ఎక్కడో ఒక చోట ఆగిపోతున్నందుకు బాధపడనా? ఇప్పుడైనా ఎలానో ఒకలా నువ్వు వచ్చావు అదే చాలని అనుకోనా? నిన్న మొన్న అటు మొన్నటి నీలో నేను లేనే అని గుండెని పిండుకోనా? ఆనందమో విషాదమో ఇది ఒక్కటి మాత్రం నిజం ఈ క్షణం, నీలోనే నీ లోనే నేను గడ్డ కట్టుకుపోతున్నా. దూరంగా నాకు దూరంగా ఎటో వెళ్ళిపోతున్నా. థ్యాంక్ యూ సార్.